మనమందరం కలిసి ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. భూమిని, ఆకాశమును, సముద్రమును, నక్షత్రము సృష్టించిన మహాదేవుడా, గొప్ప దేవుడా, మహిమగల ఇదిగో నాయనా, ఇదిగో మేము ప్రార్థన చేయుచుండగా మీ మహిమ చూడగాక. మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వెళ్ళైన స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నాయన మీ ఈ వారమంతట్లో మమ్మల్ని మీరు సజీవ లెక్కలో ఉంచినందుకు, మా సంఘమును మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వెళ్ళైన స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నాయన మమ్మల్ని అందరూ, మా సంఘం అంతటిని దేవాలయంలో కూడా నడిపించినందుకు మీకు వెళ్ళైన స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము నాయన. ఆమేన్.
మనందరం కూడా కలిసి తంబూర సితార నాదంతో క్రీస్తుని వేడగరండి. అందరికి వచ్చిన పాట అందరం కలిసి పాడుకుందాం. దేవుణ్ణి ఆరాధిస్తూ యేసు ప్రభువారు మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించడం జరిగింది. యేసు ప్రభువారు మన కొరకు రక్తం చిందించడం వల్ల మనకు కలిగిన మేళ్ళు. ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివినట్లయితే, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో యేసు ప్రభువారు మన కోసం తన అమూల్యమైన రక్తాన్ని చిందించడం ద్వారా మనకు పాప క్షమాపణ కలిగింది. ఈరోజు ఆదివారం ఆరాధన మనం ఎందుకు ఎంతో ప్రయాసపడి ఆయా స్థలాల నుండి ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాం. ఏదో ఆదివారం మాత్రమే కాదు ఆయన ఆరాధించవలసింది, ప్రతి క్షణము ఎల్లప్పుడూ మనం ఆయన ఆరాధించేవారిగా ఉండాలి. సో మొట్టమొదటిగా దేవుడు మన కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించి ఆ పాప క్షమాపణ కేవలం ఆయన చిందించిన రక్తం వల్లనే మనం పొందుకుని ఉన్నాం. 1 పేతురు 1వ అధ్యాయం 18-19 వచనాల్లో
యేసు ప్రభువారు రక్తం చిందించడం వలన మనకు విమోచన, మనకి విడుదల దొరికి ఉన్నది. కనుక ప్రభువా నన్ను మీరు విమోచించారు, మీకు వందనాలని ప్రభువుకి వందనాలు చెల్లించాలి. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభువారు మన కొరకు రక్తం చిందించడం వలన మనము పవిత్రులుగా చేయబడ్డాం. కేవలము మనం పవిత్రులు అయ్యామంటే మన నీతి క్రియలు బట్టి కాదు. బైబిల్ సెలవిస్తుంది మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డల వంటివి. కేవలం ఆయన కార్చిన అమూల్యమైన రక్తము వల్లనే మనము పవిత్రులుగా చేయబడ్డాం. రోమా 5:9 ప్రకారం మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమా 5:9లో ఉగ్రత నుండి రక్షించబడ్డాం. 1 పేతురు 2:24లో స్వస్థత కలిగింది. కేవలం శారీరకమైన స్వస్థత మాత్రమే కాదు, ఆత్మీయమైన స్వస్థతను కూడా మనం పొందుకొని ఉన్నాం. అంతేకాదు గలతీ 3:13, 14 ప్రకారం ధర్మశాస్త్ర శాపము నుండి మనం విడుదల పొందాం. అంతేకాదు యేసు ప్రభు రక్తం చిందించడం వల్ల యోహాను 6:53 ప్రకారం మనం నిత్య జీవాన్ని పొందుకొని ఉన్నాం. ఈరోజు ఎఫెసీ 2:12, 13 ప్రకారం దూరస్తులైన మనం సమీపస్తులుగా చేయబడ్డాం. ఇలాగా చెప్పుకుని వెళ్తే అనేకమైనవి మనం చూడగలం. కనుక కొన్ని విషయాలు బట్టి మనందరూ లేచి నిలబడి, ప్రభువా నువ్వు నా కొరకు 2000 సంవత్సరాల క్రితం మీరు కార్చిన మీ అమూల్యమైన ప్రశస్తమైన గొర్రెపిల్లకి క్రీస్తు రక్తము చేత, కేవలం నేను చేసింది ఏమీ లేదు, మీ అందు విశ్వాసం ఉంచడం వలన, మిమ్మల్ని నమ్ముకోవడం వలన నన్ను మీరు నీతిమంతుడిగా చేశారు, పాప క్షమాపణ నాకు ఇచ్చారు, విమోచన ఇచ్చారు, ప్రభు ఉగ్రత నుండి నన్ను తప్పించారు, పవిత్రులుగా చేశారు, స్వస్థత ఇచ్చారు, నిత్య జీవాన్ని ఇచ్చారు. ప్రభువా నీకు సమీపస్తులుగా మమ్మల్ని చేశారు. అందరూ కలిసి ప్రభుని స్తుతిస్తూ అందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం.
వాక్యం చదువుకున్నాము. 100వ కీర్తన 1వ అధ్యాయం నుండి 5వ వచనం వరకు చదువుకున్నాం. సమస్త దేశములారా యెహోవాను ఉత్సాహధ్వని చేయుడే, సంతోషముతో యెహోవాను సేవించుడే, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధిలోనికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడే. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలోనికి ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడే, ఆయన నామమును గణపరుచుడే. యెహోవా దయాళుడు, ఆయన కృపా నిత్యుడును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన. స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవదాసులకు వందనాలు. దేవుని సేవలో దాసులు ఎంతో విరివిగా వాడబడుతున్నారు. దానిలో భాగంగా ఈ వారం కార్యక్రమాలు, ఈరోజు ఆదివారం సాయంత్రం 4 గంటలకి యంగ్ అడల్ట్స్ మీటింగు సాయంత్రం 4 గంటలకు ఉంది. అలాగే మంగళవారం నాడు వేద పాఠశాల కార్యక్రమం జరుగుతుంది. ప్రకటన గ్రంథం గురించి దైవదాసులు మనకి బోధిస్తారు. 7 గంటల నుంచి 9:30 వరకు జరుగుతుంది. మా బుధవారం నాడు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సాయంత్రం 6 గంటలకి. గురువారం నాడు ఉదయం 10 గంటల నుంచి చర్చి ఓపెనింగ్ మీటింగ్ జరుగుతుంది. శుక్రవారం నాడు మన ఉన్న సమస్యల మీద, మన సంఘంలో ఉన్న సమస్యల గురించి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. శనివారం నాడు వెధవరాళ్ళకి అలాగే వృద్ధులకి రేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఇవి ఈ వార కార్యక్రమాలు. దైవదాసులకి దేవునికి వందనాలు.
ప్రభు బలలో మనం అందరం పాలు పంపులు పొందుదాం. దానికి ముందు ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తన అప్పగింపని రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఈ వాక్య భాగంలో ప్రభు బల్లని మనము ఆచారంగా తీసుకోకూడదు. ఏదో మనము ఆదివారం మందిరానికి వచ్చాం కనుక మనము ఫార్మాలిటీగా మనం తీసుకోవాలి, లేకపోతే ఇదొక రొటీన్గా చేయాలి అని దయచేసి అలాగూ మనం తీసుకోకూడదు. మనల్ని మనం పరీక్ష చేసుకుని ఏ విషయంలోనైనా మనం దేవునికి దూరం అయిపోయామో, మనలో ఏమైనా బలహీనతలు ఉన్నాయేమో, నీకు నీ దేవునికి ఉన్న ఆ అడ్డుల్ని, ఆ ఆటంకాల్ని దేవుని ఎదుట ఆయన సన్నిధిలో ఆయన వాక్యం ద్వారా మనల్ని మనం సరిచేసుకొని అయోగ్యముగా కాకుండా యోగ్యమైన రీతిలో ప్రభు బలలో మనము చేయి వేసేవారిగా మనము ఉండాలి. ప్రభు బల్ల ప్రభు మన ఎడల చూపిన ప్రేమకు సాదృశ్యంగా ఉన్నది. అంతేకాదు ప్రభు మన కొరకు చిందించిన ఆయన రక్తాన్ని, ఏమండి ఆయన మరణం, ఏమండి ఆయన పడిన శిలువ శ్రమ, ఇవన్నిటినీ గుర్తు చేస్తున్నది. అంతేకాదు ఈ ప్రభు బల్ల ఆయన యొక్క పునరుద్ధానాన్ని, రిజరెక్షన్ని జ్ఞాపకం చేయించున్నది. అదే సమయంలో ఆయన ఆగమనాన్ని కూడా జ్ఞాపకము చేయించున్నది. కనుక మనం అందరం కూడా ప్రభు బలలో పాలు పంపులు పొందాం. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రభు బల కొరకు సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలైనా, మీకు వందనాలు. మీ బలలో ప్రభువా మేము అయోగ్యము కాకుండా యోగ్యమైన రీతిలో ఈ బలలో పాలు పంపులు పొందే ధన్యత మాకు అనుగ్రహించమని, ప్రభువా నాయన మీ ప్రేమకు గుర్తుగా ఉన్న ఈ బలలో ప్రభువా ఏ విషయంలో మీ ప్రేమకు మేము దూరం అవుతున్నామేమో, మిమ్మల్ని ప్రేమించవలసిన రీతిగా ప్రేమించలేకపోతున్నామేమో, ప్రభువా నాయన మమ్మల్ని మీరు క్షమించండి. ఇక నుండి మీ వాక్యానుసారంగా నడిచే కృప మాకు దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మళ్ళీ కొంచెం ఎదురు పెట్టండి కొంచెం. ఓకే. ప్రభువైన యేసు తనపగిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి బల్ల అందించేవారు ఇద్దరు సహోదరులు, రండి, ఇది మీ కొరకే నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడని ప్రభు వారు చెప్పి ఉన్నారు. కనుక చిన్న మొక్క విరుచుకుని ప్రభు వందనాలు చెప్పి రొట్టెలో దయచేసి పాల్పొమ్మలు పొందండి. ఆ ప్రకారం భోజనం మిమ్మట పాత్రను ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి, ఇది మీ కొరకైనా నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడానికి చెప్పి ఉన్నారు. కనుక ప్రత్యేకంగా ప్రభు రొట్టెలో పాల్పొమ్మలు పొందిన మీరు ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఈ పాత్రలో కూడా చిన్న చుక్క తీసుకుని ప్రభు వందనాలు చెప్పి ఈ కప్లో ఉన్నది మీరు తీసుకోవాలని మనం చేస్తాం. ఇంకొక సహోదరు రావచ్చు, ఈ యొక్క ఎవరొకరు రండి త్వరగా.
ప్రభు యొక్క బలని ఒకరు అందించండి, త్వరగా అందించండి. మిమ్మల్ని మీరు ఒక్కసారి పరీక్ష చేసుకుని, ఇంకా ప్రభువా నీకు మరింత సమీపముగా, నీకు మరింత దగ్గరగా నేను జీవిస్తాను ప్రభువా. ఈ వారంలో సరిగా నేను వాక్యం చదువుకోలేదు, ఈ వారంలో సరిగా ప్రార్థన చేసుకోలేదు, నీ దగ్గర నేను ఎక్కువ సమయం గడపలేకపోయాను, నా మాటల ద్వారా, నా చూపుల ద్వారా, నా క్రియల ద్వారా నేను బాధ పెట్టాను. అలాగా మీ జీవితాన్ని ఒక్కసారి వాక్యపు వెలుగులో మీరందరూ సరి చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. త్వరగా తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలైనా మీకు వందనాలు. ఈ బలలో ప్రభువా యోగ్యంగా పాలు పొందిన బిడ్డలందరినీ దీవించండి. ఈ మిగిలిపోయిన రొట్టె, ద్రాక్షారసం, ఇంకా అనేక మంది ప్రభువా ఇందులో పాలు పొందవలసి ఉంది ప్రభువా. అనేక ఆత్మలు ఇంకా రక్షింపబడవలసి ఉంది తండ్రి. ప్రభువా అనేక మంది నాయన మీ సత్య సువార్తను విని మీ హిత వాక్యము ద్వారా అనేక మంది రక్షించబడ్డానికి కూడా మీరే కృప అనుగ్రహించండి. ఈ ఆరాధన అంతటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మీరే వారిని ముట్టండి, వారిని బాగు చేయండి. ఈ వారం అంతా కూడా మీ మహిమార్థంగా మీ కొరకు జీవించే భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. ఇప్పుడు మనం దేవునికి కానుకలు సమర్పించుకుందాం. ఆ కానుక ఇక్కడ పెట్టండి. సో యూత్ బాయ్స్ వచ్చి ఒక పాట పాడుతుండగా మనం అందరము కలిసి మనము కానుకలు సమర్పించుకుందాం. ఆ తర్వాత శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనం విందాం. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. నిత్యము నీ కీర్తి నా నోట నుండును. నిత్యము నీ కీర్తి నా నోట నుండును. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను.
చేజారి నన్ను వంచిన స్థితిని తలకిందులే చేసిన కలిమి చేజారి నన్ను వంచిన స్థితిని తలకిందులే చేసిన రెండింతలుగా దయచేసేదవని రెండింతలుగా దయచేసేదవని నాకు తెలుసునయా మంచి యేసయ్యా మేలయ్యా కీడైనా నీతోనే యేసయ్యా చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను పరులయగతాలు శృతి మించిన కలవరము గుండెని పిండిన పరులయగతాలు శృతి మించిన కలవరము గుండెని పిండిన నామురని కృప చూపెదవని నామురవిని కృప చూపెదవని నాకు తెలుసునయా మంచి యేసయ్యా మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను నిత్యము నీ కీర్తి నాలోనుండును నిత్యము నీ కీర్తి నాలోనుండును మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. పక్క వారికి కూడా వందనాలు చెప్పుకోండి. ఒకరికొకరు వందనాలు. ఈ విధంగా మనం కలిసి గ్రీటింగ్స్ చెప్పుకోవడం అనేది వాక్యానుసారంగా మనము ఒక కుటుంబము అని మనకు అర్థమవుతుంది. సో చాలా సంతోషం. ఇంతవరకు చక్కని పాటలతో మనం దేవుని ఆరాధించాం. ఉదయకాలం 3 ఆరాధనలో దేవుడు తోడుగా ఉండి ఈ 4వ ఆరాధనలోకి దేవుడు మనల్ని నడిపించి ఉన్నారు. మధ్యలో మన సంఘానికి చెందిన మధు బుజ్జమ్మ మీకు అందరికీ తెలుసు. మరి మధు సడన్గా ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన
ఆరాధనలో మేము ఉంటుండగానే మాకు వార్త అందింది ఆయన చనిపోయినట్టుగా. మరలా మేము అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదరించి అక్కడ కొద్దిసేపు వాక్యం చెప్పి మరలా ఇక్కడ రావడం జరిగింది. సో మధు, బుజ్జి వారు రాజీనగర్ సంఘానికి చెందినవారు. సో దయచేసి ఆ కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. ఏంటండి? సో రాజీనగర్ మందిరానికి సంబంధించిన వారి కోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే ప్రత్యేకంగా మనల్ని ఎంతో ప్రేమించి ప్రతి వారము కూడా ఈదర్ నుండి బస్సులో 2 బస్సులు మారి వారు కొత్తూరు మందిరానికి వచ్చే ఆనందరావు గారు మీకు అందరికీ తెలుసు. మరి ఆయనకి వాక్యం అంటే ఎంతో ప్రేమ. ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు అంత దూరం వెళ్తావు ఈదర్ నుంచి కొత్తూరు, ఇక్కడ లేవ మందిరాలు, ఇక్కడ ఉండొచ్చు కదా అని అంటే, లేదు 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 నేను అక్కడికి వెళ్ళాలి అని 70 సంవత్సరాల వయసులో కూడా 2-3 బస్సులు మారి ఆయన వచ్చి వాక్యాన్ని వినేవారు. రీసెంట్గా కూడా ఆయన రావాలని ఎంతో ఆశపడ్డారు. కానీ ఆయన ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడం వల్ల మరి ఎన్ని రోజులు అయిందండి? 2 రోజుల క్రితం 2వ తారీఖు వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కనుక మరి ఆనందరావు గారు అంటే మన కౌన్సిలమ్మ వాళ్ళ నాన్నగారు, గణపతిరావు గారు మామగారు. కనుక దయచేసి మీరు అందరూ కూడా ఆ కుటుంబం ఆదరణ కొరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. మన కుటుంబ సభ్యులందరూ, వాళ్ళ చెల్లి నాగులూరులో ఉంటారు, వారికి అలాగే వాళ్ళ బంధువులందరికీ కూడా దేవుడు ఆదరించేలా కూడా మీరందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. అలాగే రాజరత్నం గారి కుటుంబం, వారి యొక్క భార్య, వారి కుటుంబం ఆదరణ కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయండి. ఈరోజు నేను చెప్పే వాక్యం, ఉదయకాలం మేము ఆమోస్ గ్రంథాన్ని మేము ధ్యానించాం. ఆమోస్ గ్రంథంలో ఎన్నో విషయాలు మేము విన్నాం. ఆమోసు మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంగా దేవుడు ఎందుకు ఆయన్ని ఇశ్రాయేల్ దేశం పంపి ఉన్నాడో ఆ విషయాల్ని అతడు చెప్పాడు. ఈరోజు మనము కూడా ధైర్యంగా దేవుని వాక్యాన్ని మనం అనేకులకి ప్రకటించే వారిగా ఉండాలి. చాలామంది అంత నీరసంగా కనపడుతున్నారు. ఏమనంటే మా వాళ్ళు కొంతమంది ఉదయం 5:30కి వచ్చేసారు. మీకు అర్థమైంది? మీరు ఎంత సేపు నుంచి ఉన్నారనేది ప్రశ్న కాదు. దేవుడి సన్నిధిలో ఎన్ని గంటలైనా కూడా సంతోషంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇంకొక మీటింగ్ ఉంది, ఇంకొక మీటింగ్, అలా 10 మీటింగ్లు కంటిన్యూగా చేయడానికి కూడా ఐఎమ్ రెడీ. నాలో ఏమైనా అలసట కనబడుతుందా చెప్పండి? నేను ఉదయం 5:30 నుంచి ప్రసంగాలు చేస్తూనే ఉన్నాను. కనుక ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉండాలి. పౌలు భక్తుడు అంటాడు, ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. సో ఆనందం, సంతోషం. ఇందాక మనం శాంతకుమారి బైబిల్ రీడింగ్లో 100వ కీర్తన మనం చదువుకున్నాం. ఒకసారి మీ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. 100వ కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చెయ్యుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఎలా సేవించాలి? ఎలా సేవ చేయాలి? సంతోషంగా. ఆమేన్. మనకు నీరసం ఉండకూడదు. చెప్తాను కదా, మనసు లేక మొక్కుతున్నాను మావ అన్నట్టు ఉండకూడదు. కొత్తగా పెళ్ళి అయిందట, భర్త గారు అన్నారు భార్యకి, మా నాన్నగారికి ఏం చేయి, మా సాంప్రదాయం ప్రకారం కాలుకి దండం పెట్టు. ఆవందంట, నాకు ఇలాంటి జాంతానై నేనేంటి మీ నాన్నగారు కాలు పట్టుకోవడం ఏంటి, నేను చేయను, నా కోసమైనా కొంచెం చెయ్యమ్మా, లేదా అందరూ వేరేగా అనుకుంటారంటే ఆమె మనసు లేకుండా, ఏమంటే ఇష్టం లేకుండా, అయిష్టంగా ఇలా వంగి కాలుకి దండం పెడుతూ అందంట. మామగారికి దండం పెడుతూ, మనసు లేక మొక్కుతున్నాను మావా అందంట. మామగారు మామూలు అనుకున్నానా?
ఆయన అంతకన్నా హీరో. ఆయన ఇలా చేయి పైన పెట్టి అన్నాడట నెత్తి మీద, తక్కువ కాలం బతికే కోళ్ళ అన్నాడట. సాధారణంగా ఏమంటారు చెప్పండి? హిందువులు దీర్ఘాయుష్మాన్ భవ, మంచిగా ఎక్కువ కాలం బతుకు, మంచిగా పిల్లలతో శుభ్రంగా ఉండి అంటారు. అలాంటిది ఏమన్నాడు చెప్పండి? తక్కువ కాలం బతుకమ్మ కోళ్ళ అన్నాడు. సో దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. ఎలా ఉండాలి మనం? సంతోషంగా, హ్యాపీగా మనం ఉండాలి. సో అక్కడ రాయబడింది, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఎలా సేవ చేయాలి చెప్పండి? ఎలా సేవ చేయాలి? సేవ అంటే ఏంటి? పని. ఓ మాట మీద చెప్పనా, బైబిల్లో ఏమనుందో మీకు తెలుసా? ఒకసారి ఈ వాక్యం రాసుకోండి. సామెతలు 17:22లో సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణం, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయను. ఆరోగ్యానికి మీరేమి వాకింగ్ చేయవసరం లేదు, బి కాంప్లెక్స్లు ఏం అవసరం లేదు, చొక్కా రొట్టెలు తినవసరం లేదు. అవన్నీ చేస్తే మంచిదే. కానీ ఇవన్నీ చేసినా మీరు నీరసంగా ఉంటే, ఎప్పుడు ఉస్సూరుమని ఉంటే, చూసారు కొంతమంది ఎలా ఉంటారు చెప్పండి? వాళ్ళని చూస్తే మనకు నీరసం వస్తుంది. చెప్పండి, అలా ఉండకూడదు. ఎప్పుడు మనం సంతోషంగా ఉంటే ఆ సంతోషమే సగం ఆరోగ్యం అంట. మీకు అర్థమైందా మీకు? సో దేవుని బిడ్డలు ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? జక్కయ్య యేసు ప్రభుని ఎలా చేర్చుకున్నాడు ఇంట్లోకి? చెప్పాలి, మీరు చెప్పాలి త్వరగా. సంతోషంతో చేర్చుకున్నాడు. అంటే యేసయ్య దగ్గరికి సంతోషంగా వచ్చాడు, యేసయ్యని సంతోషంతో చేర్చుకున్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి మీకు? కనుక దేవుడి యొక్క సన్నిధిలో జక్కయ్య ఏ విధంగా అయితే సంతోషించాడో మనము కూడా ఏం చేయాలి చెప్పండి? సంతోషించాలి. ఈరోజు నేను మీకు త్వరగా 7 విషయాలు, 7 కానీ నేను స్పీడ్గా చెప్పేస్తాను. సంతోషంగా చేసే పనులు ఏంటి? సంతోషంగా ఏం చేయాలి? ఏమండి, ఈరోజు అంతా కూడా వాక్యం ఏం చెప్పండి? సంతోషం అంటున్నాం కదా. అది సంతోషంగా సినిమా చూడాలా? సంతోషంతో సీరియల్ చూడాలా? సంతోషంతో క్రికెట్ ఆడాలా? సంతోషంతో ఏం చేయాలి ఒక విశ్వాసి? సంతోషంతో మనం చేసే పనులు ఏంటి? రాసుకోండి. నెంబర్ 1, ఇదే వాక్యం 1వ అధ్యాయము 1వ వచనం. ఏమని? సంతోషముతో యెహోవా సేవ చేయండి. సో దేవుని సేవ ఎలా చేయాలి చెప్పండి? సంతోషంగా చేయాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో ఏమని రాయబడిందంటే, పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనంలో, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లభేపక్షతో కాక, ఏమండి, సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దానిని కాయుడి. ఇవన్నీ వివరించడానికి టైం లేదు, ఈ సేవకులకి కావాల్సిన వాక్యము. అందులో ఒక పాయింట్ మనం తీసుకుంటే, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారంగా ఇష్టపూర్వకంగా దేవుడి సేవ ఎలా చేయాలి? బలవంతంగా కాదు. రాసుకోండి, అందరూ పాయింట్లు రాసుకోండి. పెన్ను పుస్తకం పెట్టుకొని రాసుకోండి. ఎందుకంటే చాలా విషయాలు మీతో చెప్తాను, అన్ని వివరించిన టైం ఉండదు కనుక మీరు నోట్స్ రాసుకుంటే చాలు. సో ఇష్టపూర్వకంగా సేవ చేయాలి, ఇష్టంతో చేయాలి, కష్టంతో చేయకూడదు, ఎప్పుడు బాధతో చేయకూడదు, ఉస్సూరు మనం చేయకూడదు. అలా చేసినా కష్టంతో చేస్తే దానివల్ల మీకు వచ్చే ప్రయోజనం కూడా ఏమీ మీకు దొరకదు. సో దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా సంతోషంగా మనం ఆయన సేవ చేయాలి. సంతోషంగా చేయడం వల్ల మనకి మొదటిది ఆరోగ్యం. రాసుకోండి, సంతోషంగా సేవ చేయడం వల్ల మొదటి మేలు ఆరోగ్యం. చూడండి, బైబిల్లో దేవుని యొక్క వాక్యములో నిర్గమాకాండం 23వ అధ్యాయం, నిర్గమాకాండము 23వ అధ్యాయము 25, 26 వచనాలు. 23, 25, 26 వచనంలో, నిర్గమాకాండం 23, 25, నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. ఇక్కడ ఎవరైనా అనారోగ్యాలతో ఉన్నారా? ఏమైనా రోగాలతో ఉన్నారా? అయితే మీకు ఒక చిట్కా. ఏంటో చిట్కా?
వేడి నీళ్ళు కొంచెం అందులో కొంచెం ఏంటంటారు దాన్ని, హనీ వేసుకొని, తేనె వేసుకొని, అవసరమైతే ఆకులు ఉంటాయి కదా, ఏంటి అవి, పుదీనా ఆకులు వేసుకొని, లేకపోతే ఇంకొకటి అవి ఆ చిట్కాలు చెప్పట్లా. అక్కడ చూడండి ఏమన్నది చూడండి, నీ దేవుడైన యెహోవాను సేవింపబలను, నీకు ఉన్న రోగాన్ని నేను తొలగించదును అంటున్నాడు. అంటే ఆయన సేవ చేస్తే రాసుకోండి, మొదటిది మీ రోగాన్ని దేవుడు తొలగిస్తాడు. సో దేవుడి సేవ చేయడం వల్ల, దేవుని పని చేయడం వల్ల మనకు వచ్చే మొదటి మేలు, రోగము నుండి దేవుడు మనల్ని బాగు చేస్తాడు. అవునా కాదా చెప్పండి? రోగం నుండి దేవుడు బాగు చేస్తాడా లేదా? ఎలా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఏమన్నా ఎగ్జాంపుల్ చెప్పండి. చూడండి ఒకసారి హిజ్కియా గురించి ఒకసారి చదువుదాం. చూడండి హిజ్కియా 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము, 2 Kings 20th చాప్టర్, 20వ అధ్యాయము చూడండి, మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా, ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనమనే యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకుని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని, అండర్లైన్ చేసుకోండి, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. హిజ్కియాకి ఏమొచ్చింది చెప్పండి? మరణకరమైన రోగం వచ్చింది. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నీ దృష్టిలో, నీ సన్నిధిలో నేను ఎలా బ్రతికాను, ప్రభువా నీ సేవ ఎలా చేశాను, ప్రభువా ఒక్కసారి నన్ను నువ్వేం చేయి, జ్ఞాపకం చేసుకో. మన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. మన నైవేద్యాలను జ్ఞాపకం చేసుకుంటాడు, మన కానుకలను జ్ఞాపకం చేసుకుంటాడు, మనం చేసే పరిచర్య, మన పనిని కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? జ్ఞాపకం చేసుకుంటాడు. మనుషులు మర్చిపోవచ్చేమో, నువ్వు చేసిన పనిని దేవుడు మర్చిపోడు. అర్థమైందా మీకు? కనుక దేవుడి కోసం చేసే ప్రతి పని కూడా వ్యర్థము కాదు. ఈరోజు పాటలు పాడడం కానీ, ఆ పాటలు పాడడానికి ప్రాక్టీస్ చేయడం కానీ, మందిరాన్ని శుభ్రం చేసుకోవడం కానీ, ఒకరి సువార్త ప్రకటించడంలో కానీ, ఒక కరపత్రిక ఇవ్వడంలో కానీ, ఏమండి ఇవన్నీ ఏర్పాట్లు చేయడానికి చూడండి. మా వాళ్ళు అందరూ చూడండి, మీకు మిక్సర్ లేదని మిక్సర్ తీసుకుని వచ్చారు. ఇవన్నీ కూడా మళ్ళీ పైన సెటప్ అయిన ఇవన్నీ కూడా మళ్ళీ అవన్నీ ఓడదీసి అవన్నీ మోసుకుని తీసుకుని వచ్చారు. మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ బిగించాలి. మళ్ళీ ప్రభువు కోసం మళ్ళీ వీళ్ళందరూ ఎప్పటి నుంచి ఉన్నారు తెలుసా మీకు? మార్నింగ్ 5:30 నుంచి ఉన్నారు. సో దేవుడి కోసం మనం కష్టపడే, దేవుని కోసం మనం ప్రయాసపడే ప్రయాస ఎప్పటికీ అది వ్యర్థము కాదు. ఇక్కడ హిజ్కియా అంటున్నాడు, ప్రభా నీ సన్నిధిలో ఎలా బ్రతికాను. ఈరోజు మీరు సన్నిధిలో మీరు ఎలా గడుపుతున్నారు? ఆదివారం ఒకరోజు గడుపుతున్నారా? సోమవారం శనివారం వరకు ఏం చేస్తున్నారు? ఆయన కొరకు ఏం జీవిస్తున్నారు మీరు? ఈరోజు హిజ్కియా దేవుడి పనిలో ఉన్నాడు, దేవుడి సేవలో ఉన్నాడు. ఆయనకి దేవుడు ఏమండి ఆ రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ఎలా నేను బ్రతికాను. ఏం చేశాడు హిజ్కియా అనేది మనం ఆలోచిస్తే, ఆయన రాజ్యంలోకి రాగానే, అంటే ఆయన అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా ఏం చేశాడు మీకు తెలుసా? హిజ్కియా చదువుతాను ఒకసారి చదవండి. 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం. ఇవన్నీ కూడా మీరు పాయింట్లు రాసుకోండి, తర్వాత స్టడీ చేయండి మీ ఖాళీ సమయాల్లో. 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 1-4 వచనాలు. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై, ఏ వయసులో రాజు అయ్యాడండి? 25వ సంవత్సరంలో, అంటే యంగ్ మ్యాన్గా ఉన్నప్పుడు. 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. 3వ వచనం లేక 2వ వచనం. అతడు తన పితృడకు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను. ఎలా ప్రవర్తించాడు? యథార్థంగా ప్రవర్తించాను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం, అండర్లైన్ చేసుకోండి అన్నమాట, అతని ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేశాను. గట్టిగా చాపట్లు కొట్టండి.
ఆయన రాజ్యంలోకి రాగానే ఏం చేశాడు చెప్పండి? మొదలు దేని మీద సంతకం పెట్టాడు? ఉచిత విద్యుత్ మీద. ఆయన సంతకం పెట్టింది దేని మీద చెప్పండి? డ్వాక్రా పథకాల మీద. చెప్పండి, దేని మీద ఆయన సంతకం పెట్టాడు? మొదటి నెల మొదటి సంవత్సరము యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని, అంటే ఏం చేశాడు? సేవ చేశాడు. సేవ చేయమని చెప్పాడు ఎవరైనా? చెప్పండి. దేవుడు పని చేశాడు. కొంతమంది పని చేస్తున్న వాళ్ళని ఆటంకపరిచేవాళ్ళు. నీకు పని పాట లేదా? అంత మాట చర్చిలోనే ఉంటానంటావు, అంత మాట అయ్యగారు అంటావు, మందిరం అంటావు, నీకేమైనా బుర్ర లేదా అంటారు. అప్పుడు మీరు చెప్పాలి, నాకు బుర్ర ఉంది కనుక చర్చిలో ఉన్నానని చెప్పాలి. మీకు అర్థమైందా? బుర్ర ఉన్న వాళ్ళు చర్చిలో ఉంటారు, బుర్ర లేని వాళ్ళు రోడ్ల మీద తిరుగుతారు. మీకు అర్థమైందా? మీకు ఎందుకు? ఆయన సేవ చేయడంలో దేవుడు మనకి మంచి ఆరోగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. హిజ్కియాకి దేవుడు ఇవ్వలేదా? 15 సంవత్సరాలు మళ్ళా తిరిగి దేవుడు ఆయనకి దీర్ఘాయుష్ని దేవుడు ఇచ్చాడు. సో ఆయన సేవ ఎలా చేయాలి? మన అంశం మర్చిపోతున్నారు మీరు. అది సంతోషంగా చేసే పనుల్లో ఇంకా ఒక పాయింట్లో ఉన్నాం మనం. సంతోషంగా ఏం చేయాలి? ఆనందంగా ఏం చేయాలి? సేవ చేయాలి. అంటే హుషారుగా చేయాలి, ఉత్సాహంగా చేయాలి. ఇంకొక ఆయన అంటే, అయ్యగారు నన్ను కూడా రమ్మంటారు అయ్యగారు, కొత్త అంటే బాబు ఇప్పటికే వెహికల్ అంతా ఫుల్ అయిపోయింది, వచ్చే వారం రా. ఆసక్తి, నేను వెళ్ళాలి, నేను చెయ్యాలి. కొంతమంది ఏమంటారు? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు. ఎందుకు? దిస్ ఈజ్ స్లీపింగ్ టైం, డిస్టర్బ్ అవ్వకూడదు మనం. తర్వాత ఏమంటారు? అయ్యగారు పడుకుని ఉండే అది నొక్కుపోయింది అయ్యగారు, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఒట్టిదే సాకు, ఎలాగోలా తప్పించుకోవడానికి. బాబు అలా చేయకూడదు. సేవ ఎప్పుడు కూడా దాన్ని ఏమంటారంటే బ్యాటరీ, దాన్ని ఏమంటారంటే ఏమండి, టార్చ్ లైట్ లాగా ఎవర్ రెడీ బ్యాటరీ లాగా ఉండాలి. అంటే ఎప్పుడైనా ఎలా ఉండాలి? రెడీగా ఉండాలి. మీటింగ్ అయిపోగానే మన అందరం తెనాలి బయలుదేరి వెళ్ళాలంటే ఏమనాలి? అయ్యగారు మీరు వెళ్ళిపోండి, మీ వెనకాల మేము వచ్చేస్తాను, ఇంక వెనకాల రారు ఇంకా. సో దేవుడి కోసం ఉత్సాహంగా సంతోషంగా ఆయన సేవ మనం చేసేవారిగా ఉండాలి. సో సేవ చేయడం వల్ల ఏం చెప్పండి? మొదటిది ఆరోగ్యం. రెండోది రాసుకోండి, సర్వింగ్ allows us to experience miracles. ఆయన సేవ చేయడం వలన రెండవ మేలు ఏంటంటే అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. సేవ చేయడం వల్ల సంతోషంగా ఆరోగ్యమే కాదు, సేవ చేయడం వల్ల రెండోది నీ జీవితంలో మిరకల్స్, అద్భుతాలను చూస్తావు. అవునా కాదా? చెప్పండి. యేసు ప్రభువారు కానా పెండ్లి విందులో మీ పైకి చూడాలి, ఏమన్నాడు? మీరు ఆ ఖాళీ రాతి బాణల్ని నీళ్లతో నింపండి అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? ప్రభువా అక్కడ అయిపోయింది ఏంటి? ద్రాక్షారసం. ఇప్పుడు నీళ్ళు నింపమంటాం ఏంటి? ఇప్పటికే ఉదయం నుండి సాయంత్రం నింపి 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 మా భుజాలన్నీ నొప్పులు వచ్చేస్తున్నాయి, ఇంకా మేము చేయలేం ప్రభువా, ఇంకెవరికైనా చెప్పండి అన్నారు ఆ పరిచారికులు. చెప్పండి, ఏం చేశారు వాళ్ళు? నింపారంటే ఏం చేశారు? విన్నారంటే ఏం చేశారు? సేవ చేశారు, పని చేశారు. ఆ ఖాళీ రాతి బాణలన్నీ పెద్ద పెద్ద బాణలు, మామూలు మనలాంటి బిందులు కాదు. ఏమండి, ఎన్నో ఎన్నో లీటర్లు నీళ్ళు పడి పెద్ద పెద్ద గ్యాలన్స్ అన్నమాట, పెద్ద పెద్ద ఏమండి బాణల్లో 6 రాతి బాణలు నీళ్ళతో ఏం చేశారు? అది తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వగానే అది ఏమైపోయింది చెప్పండి? ఆ నీళ్ళు, మామూలు ఆర్డినరీ నీళ్ళు ద్రాక్షారసంగా మారిపోయింది. ఒక అద్భుతమైన మిరక్కల్ని వారు చూడగలిగారు. ఎందువల్ల? వారు సేవ. సో రాసుకోండి, రెండోది సేవ చేయడం వల్ల యూ ఎక్స్పీరియన్స్ మిరక్కల్స్. సర్వింగ్ అలౌస్ us to experience miracles. రెండోది. మూడోది, సర్వింగ్ హెల్ప్స్ us to be more like Jesus. మూడోది రాసుకోండి, సేవ చేయడం వలన నువ్వు యేసు యొక్క స్వారూప్యంలోనికి నువ్వు మారిపోతావు. ఎందుకంటే యేసు ప్రభువులో ఉన్న గుణం ఏంటంటే సేవ చేయడం, పని చేయడం. అందుకే ప్రభు అంటాడు ఏమని? నేను ఇతరులతో పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ నేనే అనేకుల కొరకు క్రైదనంగా పరిచారం చేయడానికి నేను వచ్చాను, నా ప్రాణాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను. యేసు ప్రభు ఎవరితో పని చేయించుకోలేదు, ఆయనే పని చేశాడు. ఎంతగా ఆయన తగ్గించుకోడంటే ఏమండి, శిష్యుల పాదాలు కూడా ఆయన కడిగాడంటే ఏం చేశాడు అక్కడ? చెప్పండి కొంచెం గట్టిగా. సేవ చేశాడు.
సో సేవ చేయడం వల్ల మూడవ మేలు ఏంటి అంటే నువ్వు క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి ఏమవుతావు చెప్పండి, నువ్వు మార్చబడతావు. చెప్పండి. ఏం చేయాలి? మొదలుగా సంతోషంగా ఆయన సేవ చేయాలి. సంతోషం సేవ చేయడం వల్ల ఏంటి లాభం? ఆరోగ్యం. 2 అద్భుతాలు చూస్తా. 3 ఆయన స్వారూప్యంలోనికి నువ్వు మార్చబడతా. ఇప్పుడు 2 అన్ని ఒకటి చెప్తే మళ్ళీ టైం అయిపోతుంది. 2వ పాయింట్లోకి వెళ్ళిపోతున్నా. సంతోషంగా చేయవలసిన 2వ పని కీర్తన గ్రంథం 122:1. కీర్తన గ్రంథం 122:1 తొందరగా చూడండి. కీర్తన 122:1. ఎస్, అండ్ ఎంతసేపు చదవడం? యెహోవా మందిరమునకు వెలుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. మళ్ళీ చదవండి. యెహోవా మందిరమునకు జనులు వెలుదమని నాతో చెప్పినప్పుడు నేను. సో 2 సంతోషంగా ఏం చేయాలి? అది మొదట రాసుకున్నారు. సంతోషంగా ఆయన సేవ చేయాలి, సంతోషంగా ఆయన మందిరానికి. మనం ఇంతకుముందు రక్షణ పొందలేనప్పుడు సంతోషంగా సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఏమండి, కొత్తగా రిలీజ్ అయితే ఏమండి మన హీరో సినిమా అంటే ఏమండి ముందు వెళ్ళిపోయేవాళ్ళం సంతోషంగా ఈ పండగలకి. ఎప్పుడు తెలియనప్పుడు, దేవుడిని ఎరగలేనప్పుడు. కానీ ఇప్పుడు అదే సంతోషం, అదే ఆనందం ఎక్కడ ఉండాలి? కొంతమంది మధ్యాహ్నం ఇప్పుడు మన క్రికెట్ మ్యాచ్ ఉందా, ఇప్పుడు పదండ్రా అంటే ఏమండదు? అన్న ఎక్కడన్నా చెప్పన్నా, బాల్ బ్యాట్ ఉందా? క్రికెట్ ఆడడం సంతోషం. ఏమండి మీకు అర్థమైందా? పార్టీలకి వెళ్ళడం సంతోషం. ఎవరైనా మీ ఫ్రెండ్ అన్నాడు ఈరోజు సాయంత్రం మీకు అందరికీ బార్బిక్యూ నేషన్లో, ఇప్పుడు వద్దులేండి బార్బిక్యూ నేషన్, ఏమండి మీకు పార్టీ బిర్యానీ ఇప్పిస్తున్నాడంటే ఎలా ఉంటుంది? అన్నిటికీ సంతోషం ఉంటుంది, కానీ మందిరానికి వెళ్ళడంలో. కానీ ఈరోజు దేవుని బిడ్డలుగా 2వది సంతోషంగా ఆయన మందిరానికి మనం వెళ్ళాలి. ఆమేన్. ఈరోజు సంతోషంగా మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలి? వెళ్ళడం వల్ల ఏంటి మనకు వచ్చే మేలు? రాసుకోండి. మొదటిది, మందిరానికి వెళ్ళడం వలన మనకి వాక్యం దొరుకుతుంది. రాసుకోండి. దేవుని మాటలు, జీవాహారం మనకు దొరుకుతుంది. జీవాహారం మనకు దొరుకుతుంది. చూడండి, అపోస్తుల కార్యాలు 20:7 చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 20:7. అపోస్తుల కార్యాలు 20:7. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, అంటే ఒకళ్ళు ఉన్నారా, 2 ఉన్నారా? కూడండి. అందులో అనేకులు అక్కడ ఏమయ్యారు చెప్పండి. సో ఆదివారం ఆయన సన్నిధికి రావడం వలన ఏమండి మనకి దొరికేది 2వది సహవాసం, ఫెలోషిప్. సహవాసం మనకు దొరుకుతుంది. బైబిల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒంటిగాడై ఉండుట కంటే 2 కూడి ఉండుట మేలు. ఒంటిగాడు అంటే అర్థం ఏంటి? ఆయన చర్చ్ వద్దు, ఏం వద్దు, అక్కడ అలా బతికేస్తాడు. లేదు చచ్చిపోయినప్పుడు కూడా ఎవడ మోయుడు. ఎందుకు? ఆడు ఒక్కడే ఒంటరోడు. ఈరోజు దేవుని బిడ్డలుగా సహవాసం, ఫెలోషిప్ అనేది చాలా ముఖ్యం. ఆత్మీయమైన సహవాసం. నువ్వు నిరుత్సాహంలో ఉన్నప్పుడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నిన్ను ప్రోత్సహించడానికి నీ తోటి బిడ్డలు నిన్ను హెల్ప్ చేస్తారు. సో సహవాసం అనేది చాలా ముఖ్యం. చర్చిలో మనకు దొరికేది 3. 1 స్పిరిచువల్ నీడ్, 2వది ఫిజికల్ నీడ్, 3వది సోషల్ నీడ్. 1 నీకు ఆత్మీయమైన ఆహారం అవసరత దొరుకుతుంది, శారీరకమైన అవసరత దొరుకుతుంది. 3వది సామాజికంగా కూడా నీకు అవసరతను దేవుడు ఏదో రకంగా దేవుడు చేస్తాడు. నువ్వు వచ్చావు, అందులోకి అదే టైంలో ఎవరో ఆఫీసర్ వచ్చారు, ఆయన కూడా అందులో పని చేస్తున్నాడు. ఏమో ఆయన ద్వారా నువ్వు ఒక చర్చి విశ్వాస ద్వారా అలాగ నువ్వు మేలు పొందుకోవచ్చు. ఆత్మీయమైన మేలు, శారీరకమైన మేలు, సామాజికమైన మేలు ఆయన మందిరంలో మనకు దొరుకుతుంది. కానీ ఈరోజు నీకు చెప్పే వాక్యాల్లో మొదటిది, శ్రేష్టమైనది ఏంటి అంటే ఆయన మందిరానికి వెళ్ళడం వల్ల వాక్యం దొరుకుతుంది. 2వది సహవాసం దొరుకుతుంది. 3వది మనం అందరం ఒక ఫ్యామిలీగా మనం కూడుకుంటున్నాం. సో చర్చ్ ఇస్ లైక్ ఎ ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీని కలుసుకోవడానికి మనం వెళ్తున్నాం ఆయన చర్చికి. 4వది మీరు గమనిస్తే ఆయన మందిరానికి వెళ్ళడం వల్ల ప్రభు బలలో పాలు పంపులు పొందగలం, ప్రభు బలలో చేయి వేయగలం. ఎబ్రీ 10:25 ప్రకారం సమాజంగా కూడుట మానకూడదని ఎవరు చెప్పారు? ప్రభువే చెప్పాడు. అంటే నువ్వు ఆయన మందిరానికి వెళ్ళడం వల్ల ఆయన ఆజ్ఞను నువ్వు
వింటున్నావు అంటే ఆయన ఆజ్ఞకు నువ్వు లోబడుతున్నావు అంటే నువ్వు ఆయనకి విధేయత చూపిస్తున్నావు. సంఘం కొరకు దేవుడు తన రక్తాన్నే మన కొరకు, సంఘం కొరకు ఏం చేసి తన స్వరక్తాన్ని ఇచ్చి సంఘాన్ని కొన్నాడు. అంటే సంఘాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. సో ఆయన సంఘానికి వెళ్ళడం వలన ఆ గొప్ప దేవుణ్ణి మనం ఏం చేయగలం? అందరితో కలిసి ఆయన్ని ఆరాధించగలం. చూడండి, ఇందాక మన బిడ్డలు అందరూ ఎంత చక్కగా పాటలు పాడి దేవుని మహింపరిచారు. అంటే అందరం కలిసి ప్రభుని ఏం చేయగలం అని చెప్పండి? ఆరాధించగలం. కనుక ఈరోజు మొదటిది సంతోషంగా ఆయన సేవ చేయాలి, రెండోది సంతోషంగా ఆయన మందిరానికి వెళ్ళాలి, మూడోది దేవుని వాక్యం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 119, 174. కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను, కొంచెం మీరు నాకు సహకరించండి, పాయింట్స్ రాసేసుకోండి. కీర్తన గ్రంథం 119, 174. ఎస్, 119, 174 అండి. యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం. అది చెప్పండి అందరు, నీ ధర్మశాస్త్రము. ఆహా, ఎంత హుషారుగా చెప్పారండి. నీ ధర్మశాస్త్రము నాకు, ఇలా పెట్టుకోండి గుడి మీద, నాకు సంతోషకరం. ఏది సంతోషం? ధర్మశాస్త్రం అండి, ఆయన వాక్యం. మొదటి 5 కాండాలను ధర్మశాస్త్రాన్ని పెంటిటోక్ అన్నారు, తోరా అన్నారు. సో దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథం, వారికి 5 పుస్తకాలే, మనకు దేవుడు 66 పుస్తకాలు ఇచ్చాడు. మీకు అర్థమైందా? మీకు అంటే దాని అర్థం ఏంటి అంటే, దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో, వింటున్నారు మీరు అందరూ, ఆయన వాక్యాన్ని మనం ప్రేమించే వారిగా మనం ఉండాలి. ఒక రాజుగారు గట, ఆయనకి ఎంత ఇష్టం అంటే వాక్యం, ఆయన తలనొప్పి వస్తే బైబిల్లో నుండి ఏమండి కీర్తన గ్రంథంలో 4 పేజీలు చింపేసి తినేస్తాడట. ఏది? తలనొప్పి వస్తే. ఒకరోజు ఆయనకి నడుము నొప్పి వచ్చిందంట, యోబు గ్రంథం నుంచి 4 కాగితాలు చింపి తినేసాడట. ఒకరోజు కడుపు నొప్పి వచ్చిందట, 2వ రాజుల గ్రంథం మొత్తం తీసి నవలేసాడంట. అరగంట చచ్చిపోయాడు. ప్రేమించడం అంటే నవిలేయడం కాదు, పేజీలు తినేయడం కాదు. ప్రేమించడం అనగా అర్థం ఆయన వాక్యాన్ని చదవడం, ఆయన వాక్యాన్ని ధ్యానించడం, ఆయన వాక్యాన్ని వినడం, ఆయన వాక్యాన్ని పఠించడం, ఆయన వాక్యాన్ని నెమరవేయడం, ఆయన వాక్యాన్ని కంటెస్ట్ చేయడం, ఆయన వాక్యాన్ని గైకోవడం, ఆయన వాక్యాన్ని ప్రకటించడం, ఆయన వాక్యాన్ని ఇతరులకి నేర్పించడం, ఆయన వాక్యాన్ని ఇతరులకి బోధించడం. ఎంతమంది చెప్పండి, మీరు విన్న వాక్యాన్ని ఇతరులకు నేర్పిస్తున్నారు? మీరు విన్న వాక్యాన్ని ఇతరులకి బోధిస్తున్నారు? మీరు విన్న వాక్యాన్ని ఇతరులతో పంచుకుంటున్నారు? మేము చిన్నప్పటి నుంచి మా అలవాటు అది. మేము విన్న వాక్యాన్ని మరలా మేము వచ్చి, మాకెవరు ఉండేవారు కాదు, మా గోడలకే చెప్పేసుకోవాలి వాక్యం. అవసరమైతే చెట్టుకి, మా కొబ్బరి చెట్టు ఉండి దానికి ఒక గ్లాస్ పెట్టి, ఇంటర్నేషనల్ స్పీకర్ నేను, చెప్పిన వాక్యాన్ని అక్కడ చెప్పేసేవాడిని. ప్రజలారా వినండి అంటే జనాలు అందరూ బయట ఉంటారన్నమాట. అంతా జనం అంతా బయట ఉన్నారు, అందరూ అంతే. మైక్ లేదు, ఏం లే, ఆసక్తి. మా వాయిద్యాలు ఏంటో మీకు తెలుసా? స్కూల్ పెట్లు, ఇనపెట్లు ఉండి, ఇనపెట్లు కాదు అది అల్యూమినియం పెట్లు, దాని మీద దరువు వేసేవాళ్ళం, బల్ల కూడా ఇచ్చేసేవాళ్ళం. ఏది? మజ్జిగి, దెబ్బరొట్టు. మా ఆటలు అవే, మా పాటలు అవే. మీకు అర్థమైందా? ఆ బల్ల కూడా ఎవరికి ఇచ్చేవాళ్ళు? మా సంఘస్థులు ఎవరు? మా తాతకే 10 సార్లు ఇచ్చేవాళ్ళు. అలా తిరిగి ఆయనకి, మళ్ళీ అలా తిరిగి ఆయనకి, మళ్ళీ అని ఎన్నిసార్లు తర్ర నాకు. మా విశ్వాసం ఆయనే మరి. మీకు అర్థమైందా? మీకు ఆసక్తి, వాక్యాన్ని ప్రేమించడం, వాక్యాన్ని ధ్యానించడం. వాక్యం చెప్తుండే భక్తులు ఎదురు కూర్చునే వాళ్ళు, వెనకాల కూర్చునే వాళ్ళం కాదు. మనం అయ్యగారు కనపడకుండా ఎక్కడ దూరంగా సెట్ చేసుకుందాం, నిద్రపోయినా కనపడకుండా ఉండే సీన్స్ చూసుకోవాలి. మనం కళ్ళు తెరిచి కూడా నిద్రపోయే ఒక అలవాటు చేసుకుంటాం, అది ట్రైనింగ్ చేసుకుంటాం. అది వలన ఉపయోగం లేదు, దానివల్ల ఆశీర్వాదం లేదు. ఆ వాక్యాన్ని రాసుకోవడం, స్మాల్ నోట్స్లో రాసుకోవడం, దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఫేర్ నోట్స్లో ఎక్కించడం. మీకు అర్థమైందా? మళ్ళీ దాన్ని ధ్యానించడం, మళ్ళీ దాన్ని నెమరు వేయడం, ఇంట్రెస్ట్ అది. రేపు మంగళవారం మా వేద పాఠశాల ప్రకటన గ్రంథం ఏం చెప్తారో అని ముందే 2-3 అధ్యాయాలు చదివించుకుని రెడీగా ఉండడం, అది ఆసక్తి అంటే.
ఎందుకంటే నీ ధర్మశాస్త్రమే నాకు ఏం చెప్పండి, నాకు సంతోషం. గత వారం మనం విన్నాం, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తే ఎన్ని లాభాలు ఉన్నాయి మీరు రాశారు కదా, చాలా అద్భుతంగా రాశారు. అవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. విక్టరీ ఓవర్ సిన్, సఫలం, ఏమైనా స్పిరిచువల్ గ్రోత్, ఏమైనా ఆదరణ, ఏమైనా డైరెక్షన్, గైడెన్స్ అన్నీ కూడా మనం పొందుకుంటాం ఆయన వాక్యాన్ని ప్రేమించడం. కనుక ఈరోజు మూడవది సంతోషంలో ఎందులో ఆయన ధర్మశాస్త్రం. ఆమేన్. మొదటిది ఆయన సేవ చేయడంలో, 2 ఆయన మందిరానికి, 3వది ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? బైబిల్లో ఉన్న మాటలే మీకు చెప్తున్నాను. 4వ చూడండి ఒకసారి. మొదటి వృత్తాంతాలు 29:7 వచనం. మొదటి దినవృత్తాంతాలు 29:7 వచనం. త్వరగా చదవాలి. మొదటి దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29:7 వచనం. మనఃపూర్వకంగా దేవుని మందిరం పనికి 10,000 బంగారం మనుగులు. 10వ వచనం కూడా చదవండి. 10వ వచనం. బహుగా సంతోషపడి ఏమండి చూడండి 9వ వచనం. వారు 29:9 వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. 4వది ఎందులో సంతోషం రాసుకోండి. గివింగ్, ఇవ్వడంలో సంతోషించాలి. విశ్వాసులు మాత్రమే ఇవ్వడంలో సంతోషిస్తారు, అవిశ్వాసులు సంతోషించరు. నువ్వు ఇవ్వడంలో సంతోషిస్తున్నావు అంటే నువ్వు విశ్వాసివి అని అర్థం. నువ్వు ఇవ్వడంలో సంతోషించలేని స్థితిలో ఉన్నావంటే నీ విశ్వాసాన్ని ఒకసారి నువ్వు సరి చేసుకోవాలి, నువ్వు ఒకసారి పరీక్షించుకోవాలి. బైబిల్లో ఏమనుందంటే 1 కొరింథీయులు 16:2 రాసుకోండి. ప్రతి ఆదివారం అంట తాను వర్ధిల్లే కొలది దేవునికి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంట? తాను వర్ధిల్లే కొలది. అంటే దశమ భాగం అనేది ఇది ఒక 10% పరిమితం అవ్వకూడదు. నువ్వు వర్ధిల్లే కొలది ఏం చేయాలి? దేవునికి ఏం చేయాలి? నువ్వు దాతృత్వంగా దేవునికి ఏం చేయాలి? నువ్వు ఇవ్వాలి. ఆమేన్, ఆమేన్. సో ఆ విధంగా దేవునికి ఇచ్చుట్లో ఏం చేయాలి చెప్పండి? మనం సంతోషించాలి. ఆమేన్. యాకోబు రాసిన పత్రిక 1:17 ఏమనుందంటే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చినని మనం తెలుసుకోవాలి. చెప్పండి. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఈరోజు మనం దేవునికి ఇవ్వగలుగుతున్నాం అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. కొంచెం చెప్పండి. అది ఇప్పుడు రాసుకోండి. వి గివ్ బికాస్ గాడ్ గేవ్ అస్ ఫస్ట్. రాసుకోండి ఇంగ్లీష్లో. వి గివ్ బికాస్ గాడ్ గేవ్ అస్ ఫస్ట్. మనం ఎందుకు ఇస్తున్నాం దేవునికి? దేవుడే మనకి ఇచ్చాడు కనుక. ఈ కోవిడ్లో నీకు పనులే లేదనుకోండి, నువ్వు దేవుడికి ఇవ్వగలవా చెప్పండి? నీకు ఉద్యోగం ఇచ్చాడు, నీకు పని ఇచ్చాడు, ఏమండి నీకు రూపాయి దేవుడు ఇచ్చాడు. ఆయన ఇవ్వడం బట్టే కదా. అర్థమవుతుంది మీకు? సో ఎవరు దేవుడికి ఇస్తారంటే ఇది నాకు దేవుడు ఇచ్చాడు అని గ్రహించిన వారు అందరూ దేవునికి ఇస్తారు. ఇట్స్ ఎ గ్రాటిట్యూడ్ టు గాడ్. దేవుడి మీద ఉన్న కృతజ్ఞతతో, అరే నా జీవితంలో దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడు, నా స్థితి ఏ విధంగా ఉండేది, దేవుడి వల్లనే కదా నేను ఈ స్థితిలో ఉన్నానని గ్రాటిట్యూడ్ కలిగిన వారు దేవునికి ఇస్తారు. నేను 10% దేవుడికి ఇస్తున్నాను, 20% దేవుడికి ఇస్తున్నానని గొప్పలు చెప్పుకుంటే అమ్ముకు వేయకూడదు. దేవుడిచ్చిన 80%, 90% నేను ఉంచుకుంటున్నాను, 10% దేవుడికి ఇస్తున్నాను అని గ్రహించి దేవుడికి ఇవ్వాలి. రాసుకోండి ఆ పాయింట్. 80%, 90% నేను ఉంచుకుని ఎంత ఇస్తున్నాను దేవుడికి?
ఇంకా దేవుడే 80% ఇవ్వమంటే ఏమైందో ఆలోచించుకోండి. కానీ దేవుడు అలా అడగలా. దేవుడు అన్నాడు 80% మీరు ఉంచుకోండి, 10% మీరు. సో ఆ గ్రాటిట్యూడ్ ఉన్నవారు దేవునికి ఇస్తారు. మొదటిది. రెండో పాయింట్ రాసుకోండి. నా యజమానుడు దేవుడు, డబ్బు కాదు అన్నవాడు సంతోషంగా దేవుడికి ఇస్తాడు. రాస్తున్నారా? త్వరగా రాయాలి, స్పీడ్గా రాయాలి. నా యజమానుడు ఎవరు? దేవుడు. ఎవరు కాదు? డబ్బు. బైబిల్లో ఏమనుంది? మత్తయి 6:24 ఎవడును ఇద్దరు యజమానుడికి దాసుడిగా. అంటే నీ దాసుడు డబ్బు అయితే, అసలు నీ యజమానుడు డబ్బు అయితే నువ్వు దేవుడికి ఇవ్వలేవు. రాసుకున్నారా? ఏమైనా రాసుకున్నారు? ఎస్. నా యజమానుడు ఎవరు చెప్పండి? దేవుడు, డబ్బు కాదు. నీ యజమానుడు దేవుడు అయితేనే నువ్వు ఇవ్వగలవు, నీ యజమానుడు డబ్బు అయితే నువ్వు ఇవ్వలేవు. మూడోది, దేవుడికి ఎవరిస్తా సంతోషంగా? మూడోది, పరలోకములో నా ధనాన్ని కూర్చుకోవాలి అనుకునేవాడు దేవుడు సంతోషంగా ఇస్తాడు. రాసుకోండి. పరలోకంలో నా ధనాన్ని కూర్చుకోవాలి అనుకునేవాడు మాత్రమే దేవునికి ఇస్తాడు. ఆ పరలోకం ఎవరు చూసి వచ్చారులే, ఇప్పుడు ఇచ్చి అప్పుడు బాధలు పడ్డాం, తర్వాత చూసుకుందాంలే అనుకునేవాడు, నమ్మకం లేనివాడు దేవుడికి ఇవ్వలేడు. బైబిల్లో ఏమనుందంటే మత్తయి 6:19 పరలోకంలో మీ ధనాన్ని కూర్చుకోనండి, అచ్చటి చిమ్మటైనను తుప్పైనను తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. కానీ ఎక్కడ దాచుకోవాలి చెప్పండి? ఎక్కడ దాచుకోవాలి? ఇంత సౌండ్ సిస్టమ్ గురించి చెప్పగానే సహోదరుడు ముందుకు వచ్చి ఉపవాస ప్రార్థనలో నేను ఐ గివ్ 50,000 అన్నాడు. 50,000 ఆయన 50,000 ఆయనకి ఏమన్నా చేదా? వాయ్? బికాస్ వాయ్? నేను దేవుడికి ఇస్తే అది వ్యర్థం కాదు. ఒక యవనస్తుడు ఈరోజు మార్నింగ్ నా దగ్గరికి వచ్చి అంటున్నాడు, వాళ్ళ భార్య అనే ఆయన వచ్చి, ఏమండి చిన్న బిడ్డను తీసుకుని వచ్చి, అయ్యగారు నేను మందిరం కోసం ఇక్కడ సౌండ్ సిస్టమ్ నేను 10,000 మొక్కుంటున్నాను అయ్యగారు. ఇవన్నీ కూడా మీరు ఎక్కడ కూర్చుకుంటున్నారు? అంతే. యూఆర్ డిపాజిటింగ్ ఇన్ హెవెన్లీ బ్యాంక్. నాలుగోది, దేవుడికి సంతోషంగా ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే, నేను ఇంకా అభివృద్ధి అవ్వాలి ఆధ్యాత్మికంగా, ఇంకా నేను దేవుణ్ణి ఎదగాలి అనుకునే వాళ్ళు సంతోషంగా దేవుడికి ఇస్తారు. 2 కొరింథీయులు 9:8-11 చదువుకున్న తర్వాత నేను ఇంకా ఏమవ్వాలి చెప్పండి? ఆధ్యాత్మికంగా. చిన్న పిల్లడు 5 రొట్లు 2 చేపలు ఎవరికి ఇచ్చాడు? ఏమి ఇచ్చాడు? 5 రొట్టెల్లో 2 రొట్టెలు ఉంచుకున్నాడా? మనం ఇవ్వగలం అలాగా? అన్నీ ఇవ్వగలం మనం? ఆ రోజు పాపం ఆయన పస్తున్నాడు, ఆకలితో ఉన్నాడు, దేవుడికి ఇచ్చాడు అంతే. ఆయన వలన ఎంతమంది దీవింపబడ్డారు? ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా కుర్చీలు కొనాలా, సౌండ్ సిస్టమ్ కొనాలా, ఇంకొకటి కొనాలా. ఈరోజు మీ సౌండ్ సిస్టమ్ కోసం ఇచ్చే ప్రతి కానుక అది మీకు ఒక్కరికే కాదు, ఆ సౌండ్ ద్వారా అనేక 100 మంది ఏమవుతారు చెప్పండి? భోజనాన్ని చేస్తారు. అంటే నువ్వు రొట్టెలు ఇచ్చినట్టే అర్థం. ఆయన ఇవ్వడం వల్ల 5,000 మంది తృప్తిగా భోజనం చేశారు పురుషులు. నువ్వు దేవుడి కోసం ఇవ్వడం వలన అనేక మంది వాక్యం విని మేలు పొందుతారు. నువ్వు దేవుడి కోసం అలాంటి దాతృత్వమైన మనసు నీకు ఉందా? దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు అంత ఇమ్మన్నప్పుడు మళ్ళీ ప్రభా అంత ఇవ్వద్దు, మళ్ళీ అంత ప్రేరేపించదు ప్రభా, కొంచెం ఇస్తాను ప్రభా అని మళ్ళీ దేవుని దగ్గర మళ్ళీ మీరు అడ్డు పెట్టుకోకండి. when God tells you to give, give. ఆమేన్. నువ్వు ఇంకా ఆధ్యాత్మికంగా అభివృద్ధి అవ్వాలనుకునే వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలి? దేవునికి కూర్చగా కాదు, ఎలా ఇవ్వాలి? దాతృత్వంగా. బైబిల్ సెలవిస్తుంది, వెదజల్లి అభివృద్ధి పొందేవారు కాదు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికొచ్చిన వారు. ఎంతమంది దేవునికి ఇచ్చుట్లో సంతోషంగా ఉన్నారు? ఎంతమంది దేవుడికి ఇచ్చుట్లో ఖచ్చితంగా ఉన్నారు? దేవుడికి ఇచ్చుట్లో యథార్థంగా ఉన్నారు? చెప్పండి. అదే కాలం సహోదరుడు చెప్తున్నాడు, సావిత్రమ్మ గారు చెప్పారట స్త్రీల కూటంలో, అమ్మ మీరు దేవునికి భాగం ఇవ్వమని. ఆమె ఏం చేసింది తెలుసా? వెళ్ళాలి ఆయనకి చెప్పిందంట. ఆ రోజు నుండి భార్యాభర్తలు కలిసి దేవునికి ఇవ్వడం ప్రారంభించారంట. నా జీవితంలో ఎప్పుడు కూడా ఒక మంచి గృహం కట్టుకుంటాను అనుకోలేదు. ఆత్మీయంగా నన్ను దేవుడు దీవించాడు, శారీరకంగా కూడా నాకు ఏ లోటు దేవుడు చేయలేదు. దేవుడు నాకు సమృద్ధిని దేవుడు ఇచ్చాడు. ఆమేన్. ఏం రాసుకున్నారు? మొదటిదేంటి? దేవునికి ఇవ్వడం వల్ల గ్రాటిట్యూడ్. అంటే అర్థం ఏంటండి? ఆయన ఇచ్చాడు, నేను ఆయనకి ఇస్తున్నాను. రెండోది, నా యజమానుడు ఆయన, డబ్బు కాదు నా యజమానుడు. 3, పరలోకంలో ధనాన్ని కూర్చుకుంటున్నాను. 4,
నేను ఇంకా అభివృద్ధి అవ్వడానికి, శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా. ఐదోది, నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి అనే ఆశ కలిగిన వాళ్ళందరూ దేవునికి ఇస్తారు. ఎవరిని సంతోషపెట్టేవాళ్ళు? నువ్వు నిజంగా దేవుని సంతోషపెట్టాలనుకునే వాళ్ళు తప్పక దేవుడికి ఏం చేస్తారు చెప్పండి? ఇస్తారు. అయితే ఎలాగ ఇవ్వకూడదో కూడా చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. ఎలాగ ఇవ్వకూడదో చెప్పండి, రాసుకోండి ఒకసారి. మత్తయి సువార్త 6:1-4. గర్వంతో ఇవ్వకూడదు. ఎలాగ ఇవ్వకూడదు? గర్వంతో. అయ్యగారు నేను ఇచ్చాను, చెక్కండి పుస్తకం ఎక్కడంటే ఒక దాన్ని ఏమంటారు, పళ్ళు ఏదంటారు అని, ఇది రాయి ఉంటుంది కదా, శిలా పలకం మీద పెట్టండి, 1,1000 1,11 ఏంటి 1,16 ఇచ్చారు, నా పేరు రాయండి, కుక్కల సుబ్బారావు ఇచ్చారని చెప్పి రాయండి. కొంతమందికి ఏం కావాలి చెప్పండి, నేనే ఇచ్చానని అందరికీ ఏం చేయాలి చెప్పండి? అతిశయం. అవసరంలే, ఈ చేతి ఇచ్చింది ఈ చేతికి తెలియకూడదు. సో రాసుకోండి, మత్తయి సువార్త 6:1-4. గర్వంతో ఇవ్వకూడదు. రెండోది, గ్రీడీగా ఇవ్వకూడదు, ఆశతో ఇవ్వకూడదు, గ్రీడీగా ఇవ్వకూడదు. లూకాసు 6:38. అయ్యగారు దేవుడికి ఇస్తే కారు కొనేస్తాను అయ్యగారు, దేవుడికి ఇస్తే ఇల్లు కొనేస్తాను అయ్యగారు. ఆ గ్రీడీనెస్తో ఇస్తే నీకు ఏది దొరకదు. నువ్వు దురుద్దేశంతో అడిగితే, దురుద్దేశంతో నువ్వు దేవుడికి ఇస్తే నీకు ఏది దొరకదు. ఎలాగ ఇవ్వకూడదు? గర్వంగా ఇవ్వకూడదు, గ్రీడీగా ఇవ్వకూడదు. లూకాసు 6:38 ప్రకారం. సనుక్కుంటూ ఇవ్వకూడదు. 2 కొరింథీయులు 9:7. సనుక్కుంటూ ఇవ్వకూడదు. 2 కొరింథీయులు 9:7. ఎన్ని వాక్యాలు ఈ వారం అంతా మీరు స్టడీ చేసుకోవడానికి సమృద్ధి అయిన వాక్యాలు. ఎంతమంది స్టడీ చేస్తారు? మాట ఇస్తున్నారు. ఇవన్నీ స్టడీ చేస్తామన్న వాళ్ళు చేయొద్దండి. చేయత్తట్లేరా? కొంచెం సరిగా ఎత్తండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందుకే 3వ పాయింట్ ఏంటి? నీ ధర్మశాస్త్రమే నాకు సంతోషం. నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఇప్పుడు మళ్ళీ బైబిల్ పట్టుకుంటాను. నా ఊపిరి అదే, నా ఆహారం అదే, నా ఆలోచన అదే. ఇప్పుడు నేను కారులో వస్తున్నానా, మన వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు, నేను బైబిల్ తీసుకుని చదువుకుంటూ వచ్చాను. సమయం దొరికితే చాలు ఆయన వాక్యం. సో గర్వంతో ఇవ్వకండి, గ్రీడీగా ఇవ్వకండి, సనుక్కుంటూ ఇవ్వకండి. మరి ఎలాగివ్వండి? అది చెప్పండి. సంతోషంగా ఏమేం చేయాలి? సంతోషంగా ఆయన పని, ఆయన సేవ. రెండోది, శ్రీరాము గారు మీరు సంతోషంగా వచ్చారా, బాధతో వచ్చారా? అది గడిగా చేపట్లు కొట్టండి ఏసాయికి. ఫస్ట్ టైం ఈస్ కమింగ్ టు ద చర్చ్. దేవుడు ఆయనకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు దయచేయను. గడిగా చేపట్లు కొట్టండి. మీరు అందరూ ఆయనకు ప్రార్థించారు. సుమారు 10-15 అడుగుల ఎత్తులోంచి ఆయన కింద పడిపోయాడు. కానీ ఆయన దేవుని కృప వల్ల ఆయన బ్రతికి ఈరోజు ఆయన సన్నిధికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఇంకా కొంచెం పెయిన్ వస్తుంది అంటున్నారు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తాను, చర్చికి రమ్మని చెప్పాను. దేవుడు ఈరోజు గొప్ప హీలింగ్ ఇవ్వాలి. దేవుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళకుండానే, ఇక హాస్పిటల్కి వెళ్ళకుండానే దేవుడు స్వస్థ ఇవ్వాలి. ఆమేన్. ఎందుకంటే ఆయన ఆశతో వచ్చాడు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తృప్తి పరుస్తాడు. ఆయన సన్నిధికి ఆయన వచ్చాడు. మూడోది, సంతోషంగా ఆయన వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని వినాలి. నాలుగోది, సంతోషంగా ఇవ్వ. ఐదోది చెప్పలేదా? ఇర్మియా గ్రంథం 31:7. ఇర్మియా గ్రంథం 31:7. త్వరగా. ఇర్మియా గ్రంథం 31:7. ఇంత నోట్స్ ఫస్ట్ సెషన్లోకి ఇవ్వలే, మీరేంటో స్పెషల్. ఇర్మియా 31:7. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, యాకోబును బట్టి సంతోషంగా. ఇప్పుడు చెప్పండి ఎలా పాడాలి? సో 5వ పని ఏంటి? ఎంతమంది సంతోషంగా పాడారు? ఇక వర్షిప్ వాళ్ళు పాడుతుండే కొంతమంది ఆవర్తలు తీసుకుంటున్నారు. మేము అలాగా కనపడంగా, మీరు కనపడినా కనపడకపోయినా అందరితో కలిసి ఏం చేయాలి చెప్పండి? పాటలు ఎలా పాడాలి చెప్పండి? ఎలా పాడాలి చెప్పండి గట్టిగా? సంతోషం. ఈరోజు మా చర్చికి ఒక ఆయన వచ్చాడు, హ్యాండిక్యాప్. చెయ్యి సరిగా పనిచేయదు, కాలు సరిగా పనిచేయదు, నోరు సరిగా పనిచేయదు. కానీ ఆరాధిస్తుంటే ఆయన అప్పట్లో కూడా సరిగ్గా ఉండదు, ఇలా తిరిగిపోయి ఉన్నాయి. ఆయన అలాగే సంతోషంగా ఈజ్ వర్షిపింగ్ గాడ్. మీరు ఎంతమంది సంతోషంగా పాటలు పాడుతున్నారు చెప్పండి?
చెప్పండి, ఫోన్లు చూసుకుంటున్నారు. ఈరోజు మనం దేవుని బిడ్డలుగా సంతోషంగా పాటలు సంతోషంగా మనం దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. కొలసీ పత్రిక 3:16 ఎఫెసీ రాసిన పత్రిక 5:18-19 ఈ రెండు రాసుకోండి, తర్వాత స్టడీ చేయండి. కొలసీ 3:16, ఎఫెసీ 5:18. చదివేయండి, ఎందుకు మళ్ళా ఒక వాక్యం చదివేయండి. ఎఫెసీ 5:18 చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 5:18 చూడండి. మరియు మద్యముతో మత్తులై ఉండకండి. 19 ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు. సో మనం అందరం కూడా సంతోషంగా ఏం చేయాలి? కీర్తిస్తూ మనం పాటలు పాడేవారిగా. పాటల్లో కూడా గొప్ప శక్తి ఉందండి. మధ్యరాత్రి వేళ పౌలు శీల చెరసాల్లో ఏం చేస్తున్నారండి? పాటల పుస్తకం పట్టుకెళ్ళారండి. చెప్పండి, వెళ్ళేటప్పుడు పాటల పుస్తకం పట్టుకెళ్ళారా? అంత సీన్ కూడా లేదు వాళ్ళకి. పాటల పుస్తకం తీసుకెళ్ళేంత కూడా అవకాశం లేదు. లాక్కుంటూ ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయారు. అది ఏ టైం? అది మధ్యరాత్రి వేళ. అది చర్చా? చెప్పండి కొంచెం. అదేంటది? మరి మధ్యరాత్రి టైంలో మీరు పాటలు పాడుతుంటే పక్క వాళ్ళు ఏమంటారు? ఖైదీలు మమ్మల్ని నిద్రపోనివరా, ఉదయం మేము లేవద్దా కానీ ఎవరైనా ఆటంకపరిచారా? ఎందుకు ఆటంకపరచలే? ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఉద్యమం చూసి, వాళ్ళలో ఉన్న ఆనందం చూసి వాళ్ళ బాధలు మర్చిపోయారు. వాళ్ళ ఫ్యామిలీని మర్చిపోయారు. ఇంకా పాడండి బ్రదర్, ఇంకో 2 పాటలు పాడండి, ఇంకో 3 పాటలు పాడండి అంటున్నారు. అంటే అంత చక్కగా వారు దేవుడికి ఏం చేశారు చెప్పండి? అలా పాడుతుండగా, పాటలు పాడుతుండగా డాబ్ శబ్దాలు, పెద్ద భూకంపం. ఏమండి? ఆ చెరసాల పునాదులు ఏమైపోయాయి చెప్పండి? ఊడిపోయాయి. మొత్తం అదిరిపోయి, మొత్తం గోళీలు మొత్తం అన్నీ ఏమైపోయి, ఊసలన్నీ ఏమైపోయి చెప్పండి? మొత్తం తెగిపోయే సంఖ్యలన్నీ. పాటల్లో అంత గొప్ప శక్తి ఉంది. బైబిల్లో ఉంది. యాకోబు రాసిన పత్రిక 5:13 మీలో ఎవరికైనా శ్రమ కలిగినా అతడు ప్రార్థన చేయాలి, మీలో ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. సంతోషంగా ఉంటే ఏం రావాలి? ఏ కీర్తనలు? ఏ సినిమా పాటలా? ఓ లైలా ఓ లైలా, ఆ పాటలు కాదు. ఏం పాటలు? దేవుని పాటలు మనకు రావాలి. ఆమేన్. ఆ విధంగా దేవుణ్ణి మనం సంతోషంగా పాటలు పాడేవారిగా ఉండే. ఎన్నైపోయి ఇదో మా టాపిక్ అర్థమైంది మీకు? మనం ఎప్పుడు ఎలా ఉందాం చెప్పండి? ఎలా ఉందాం? మీరు ఎలా ఉన్నారు? ఎప్పుడు అయిపోతే అనుకుంటున్నారు మీరు? చూడండి, మనకేం ఉండాలి చెప్పండి? సంతోషం, సంతోషం, సంతోషం. ఆమేన్. 6ది కొలసీలు రాసిన పత్రిక 1:24. కొలసీలు 1:24. కొలసీలు 1:24. ఇప్పుడు చెప్పండి, ఎందులో సంతోషం? ఇది కష్టం. ఎంతమంది శ్రమల్లో సంతోషించగలరు? చెప్పండి కొట్టండి. మేము శ్రమల్లో సంతోషించగలం అన్న చప్పట్లు కొట్టండి కొంచెం. కానీ వినపడాలి. ఇది కొంచెం శ్రమల్లో దుఃఖం వస్తుంది, శ్రమల్లో చనిపోవాలనిపిస్తుంది, శ్రమల్లో భారం ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ మీరు విశ్వాసులు, మీకు ఒక నిరీక్షణ ఉంది. మనకు ఆదరణకర్త మనకి దేవుడు కనుక శ్రమల్లో ఏం చేయాలట? చెప్పాలి గట్టిగా. శ్రమల్లో ఏం చేయాలి? మనం సంతోషించాలి. ఎవరో పాపం భోజనం కూడా లేదట. పాపం 4 రోజుల నుంచి పస్తుగా ఉన్నారట. ఏమీ తిండి లేదట. వర్షాలు పడుతున్నాయి. వాళ్ళ నాన్నగారేమో బయట దాన్ని ఏమంటారు, కట్లు కొట్టడానికి, అంటే పొలానికి వెళ్ళండి, దాన్ని ఏమంటారు, అడవికి వెళ్ళి కొన్ని కర్రలు కట్టుకొని వచ్చితే అవి అమ్ముకుంటే కానీ డబ్బులు రా. కానీ వర్షాకాలం, 4 రోజులు తుఫాను. పాపం ఎక్కడికి వెళ్ళాలి? విశ్వాసులు, దేవుని బిడ్డలు, ఇంట్లో సంతానం 5గురు సంతానం. 4 రోజుల నుంచి భోజనం లేదు, బియ్యం అయిపోయి, అన్నీ అయిపోయాయి. వాళ్ళ నాన్నగారిని అడుగుతున్నారంటే పిల్లలు, డాడీ ఆకలేస్తుంది డాడీ, డాడీ ఆకలేస్తుంది డాడీ. చిన్నడు అంటున్నాడు, డాడీ ఆకలేస్తుంది డాడీ. మమ్మీకి ఏం చేయాలి అర్థం కావట్లేదు, డాడీకి ఏం చేయట్లేదు అర్థం కావట్లేదు. కానీ విశ్వాసం శ్రమల్లో ఎప్పుడు ఆదరించబడతారు, శ్రమల్లో ఎప్పుడు సంతోషిస్తారు.
బిడ్డలు అందరూ కలిసి ప్రార్థన చేద్దాం అని మనందరూ వసారులో కూర్చున్నట వారందరూ ఒక రౌండ్గా కూర్చుని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే ఏమనంటే, ప్రభువా ఆ దినాల్లో నువ్వు ఏలియాని కాకోలములతో ఏం చేశావు నాయనా, ఆహారం పంపించావు నాయనా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి, మమ్మల్ని విడిచిపెట్టో దేవుడు నాయన, గొప్ప దేవుడు నాయన, మాకు సహాయం చేయతండ్రి, మాకు ఆకలేస్తుంది నాయన అని ప్రార్థన. అదే టైంలో ఏం జరిగిందో మీకు తెలుసా? పక్కోడు వీళ్ళంటే వ్యతిరేకులు, ఒక విరోధి, వీళ్ళేంటి ప్రార్థన చేస్తున్నారు, పెద్ద భక్తులట, వీళ్ళు పెద్ద ప్రార్థన చేస్తారు అనుకుని వాళ్ళ గురించి ఎగతాళి చేస్తుంటుండగా ఏమైందంటే ఒక కాకి కరెంటు తీగలు తగిలి కింద డామ్మని పడిపోయింది. వీళ్ళు కాకులు పిచ్చుకలు అంటున్నారు కదా, వీళ్ళు నాకు ఆట పట్టిద్దామని ఏం చేశారంటే ఈ పక్కన విరోధం ఏం చేశాడంటే ఆ కాకిని తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో వేసేసి, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా నలుగురు, వీళ్ళు ప్రార్థన చేస్తుంటుండగా ఆ మధ్యలో ఈ కాకిని వేసి వెళ్ళిపోయారట. అంతలోగా 5 పిల్లల్లో ఒకడున్నాడు, కొంటాడు చిన్నోడు, ఆవిడ ఎలా తీసాడు, కళ్ళు తెరిచాడంట. దేవుడికి స్తోత్రం, దేవుడు ఆహారం పంపించాడు, మనకి దేవుడు ఆహారం పంపించాడు అనగానే అందరు కళ్ళు తెరిచే పాప ఎంతో ఆశగా చూస్తాం. అక్కడ కోడి లేదు, నాటుకోడి లేదు, అక్కడ ఉంది ఏంటి చెప్పండి, నల్ల కాకి ఉంది. అతను ఇంకో పాప అంటుందంట, ఆ అమ్మాయి అంటుందండి, డాడీ 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 ఇది కోసే డాడీ, మనం భోజనం చేద్దాం డాడీ, డాడీ ఆకలేస్తుంది డాడీ. కాకిని ఎవరైనా తింటారా? ఇక ఎందుకో నడిపింపొచ్చి సరే దీన్నైనా మనం వండుకుందాం అని ఏం చేశారంటే దాన్ని తీసుకొచ్చి వేడి నీళ్ళు వేసి దాన్ని ముంచి దాని ఈకలన్నీ పీకేసి దాన్ని శుభ్రంగా కాల్చేసి దాన్ని ముక్కలు కట్ చేస్తే అన్ని పీకాలి కదా మొత్తం అన్ని, ఇలా పీకి ఆ పొట్టలో ఉన్న పేగులన్నీ బయట తీస్తుంటే అందులో బంగారం ఉంగరం ఉందంట. అందులో తక్క 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 మెరిసిపోతుందంట ఆ ఉంగరం. మనం ఏదేమంటాం, దేవుడి స్తోత్రం వందనాలు, వాళ్ళు కూడా దేవుడి స్తోత్రం అని చెప్పి ఇది మామూలు కాదు, ఇది గొప్ప రాజులదే ఉంటుంది, మన రాజుగారిదై ఉండేమో అని చెప్పి వెంటనే ఆ ఆకలితోనే ఆ ఉంగరాన్ని తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇలా దొరికింది, ఇదిగోండి కాకి అట్లా ఇలా కనపడింది అనగానే ఆయనకి ఎంతో ఆనందం కలిగిందంట. ఎందుకంటే అది రానమ్మ ఉంగరం అంట, ఆయన పెళ్ళికి ఇచ్చిన బహుమానం అంట. అది పోయినందుకు 3 రోజుల నుంచి ఆమె భోజనం చేయట్లేదంట. ఆ రానమ్మని తీసుకురాగానే ఆ రానమ్మకి రాజుగారికి ఎంతో సంతోషం. ఏం పని చేస్తావు బాబు నువ్వు అంటే, పొలం ఏరుకుంటానండి అడవిలోకి వెళ్ళి. లేదు నీలాంటి నమ్మకస్తులు మా ఆస్థానంలో ఉండాలని ఆయనకి మెయిన్ పోస్ట్ ఇచ్చి సుమారుగా ఒక 10-20 బస్తాలు బియ్యం, ఆయనకి మంచి సిద్ధపరిచిన ఆహారం అన్నీ కూడా మొత్తం అన్నీ ఒక 4 ఎద్దుల బండ్ల మీద తీసుకెళ్ళి కొట్టలు గడిగా చాపట్టు. అంతేకాదు మీరు ఈ పాకలో కాదు ఉండవలసిందని చెప్పి ఆయన సొంత డబ్బులతో 2 అంతస్తులు బిల్డింగ్ కట్టేసి వాళ్ళకి ఇలాంటి పిసినిపోయిన బట్టలు కాదు, మీరు విలువైన వస్త్రాలు వేసుకోవాలి మీలాంటి నమ్మకస్తులని. అంత ఒక్క రోజు ఒక్క క్షణం అలా కూర్చుని ప్రార్థన చేశారో లేదో వాళ్ళ జీవితం మారిపోయింది అంతే. ఈ కాకిని వేసాడు కదా, ఆడు సూత్రాడు అంటే ఈ లీటర్ ఇలాగైపోయారు, ఎంత పైకి వచ్చేసారు, నేను నా బతుకు ఇంకెక్కడే ఉన్నాను, ఈ లీటర్ ఇలాగైపోయారు. ఈరోజు దేవుడిని నమ్ముకున్న బిడ్డలను ఎప్పుడు ఆయన విడవడు. కొన్ని రోజులు 10 దినాలు శ్రమలు కలుగుతాయి, 10 దినాలు మరణం వరకు ఎలాగండు. మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎన్నో సమస్యల మధ్యలో ఉన్నారు మీరు, ఎన్నో శ్రమలు గుండా ఉన్నారు మీరు, కానీ అవన్నిటిని దేవుడికి అప్పచెప్పి మీ ముఖంలో ఎప్పుడు కూడా నీరసంగా దుఃఖంగా ఉన్నట్టు నేను ఎప్పుడు చూడాల. ఎందుకంటే మీకున్న నమ్మకం ఆ దేవుడి మీద, ఆ సృష్టికర్త అయిన దేవుడి మీద. చూడండి సహోదరి కూడా నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినా ఆమె వచ్చి ఈరోజు ఆరాధనలో కూర్చుంది. ఎందుకంటే ఆయన చనిపోయలేదు, నిద్రిస్తున్నాడు, ప్రభు దగ్గర ఉన్నాడు మా నాన్నగారు. ఈరోజు ఎన్నో సమస్యలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది కుటుంబాల భర్తలు మారక ఎన్నో టార్చర్లు పెడుతూ ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతూ కొన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు, కొన్ని రకాల సమస్యలు, రేపు ఉండబో తెలియలేని పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా మీరు శ్రమలలో మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? మీరు ఏడవట్లే, మీరు శ్రమలలో ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మీరు ఆనందిస్తున్నారు. యేసయ్య గట్టిగా చప్పట్లు కొడదాం. మన దేవుడు చూసే దేవుడు అండి. మిమ్మల్ని చూసి నన్ను చూసి దేవుడు మురిసిపోవాలి. నా బిడ్డలు చూడి శ్రమల్లో కూడా నన్ను సంతోషంగా నన్ను ఆరాధిస్తున్నారు. దేవుడు మీ శ్రమలన్నిటినీ దేవుడు మేలుగా మార్చడా? యోసేపు పడిన శ్రమలన్నిటినీ దేవుడు మేలుగా మార్చలేదా? నీ జీవితంలో దేవుడు ఒకరోజు మంచి రోజులు రావా? ఎందుకు కృంగిపోతున్నావు? శ్రమ దినాన్న కృంగిపోయేవాడు చేతకానివాడు. కొంతమంది శ్రమల్లో కూడా దేవుని ఆరాధిస్తున్నారు, శ్రమల్లో కూడా దేవుని భాగాన్ని నమ్మకంగా దేవునికి కట్టేవాళ్ళు ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.
యథార్థవంతులను దేవుడు ఏం చేస్తాడు? తప్పక వర్ధిలింపజేస్తాడు. ఏం చెప్పుకున్నాం ఈరోజు? అంశం ఏంటి? ఎప్పుడు ఎలా ఉండాలి? ఎప్పుడు 32 పళ్ళు బయటికి, మరి ఆ పళ్ళు కనపడతాయి కానీ లేని పళ్ళు అలా కనపడిన పర్లే. ఎప్పుడు ఏం చేయాలి చెప్పండి? సంతోషంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి మనం దేవుని బిడ్డలు? ఎందులో సంతోషం చెప్పండి? ఆయన సేవ చేయడంలో, ఆయన మందిరానికి వెళ్ళడంలో, ఆయన ధర్మశాస్త్రంలో, ఆయనకి ఇవ్వడంలో, పాటలు పాడడంలో. ఇప్పుడు పాటలు ప్రాక్టీస్ చేశారు, అయిపోయి చాలు అనుకుంటా. రేపు వారానికి మళ్ళీ కూర్చోవాలి. ఈరోజు నుంచి చూడండి, ఎక్కడెక్కడ మైనస్ వచ్చే చూసుకోవాలి, వైర్లు ఎక్కడెక్కడ ప్రాబ్లం వచ్చి చూసుకోవాలి, ఆ వైర్లు మళ్ళీ కొత్తవి తీసేసుకోవాలి, మొత్తం సెటప్ అంతా మార్చేసుకోవాలి మళ్ళా. మీకు అర్థమైందా? మీకు అది సంతోషం, ఆయన ఆనందం, సంతోషం. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, రేపటికి ఏం చేయాలా? ఈ లైట్లు ఎలగాలి. మీకు అర్థమైందా? ఈసారి ఈ కట్టలు పోయి బ్లూ కట్టలు రావాలి. ఆమెన్. ఈసారి కాంగ్ అటు ఉన్నది, కాంగ్ ఇటు రావాలి. మీకు అర్థమైందా? సెటప్ అంటే అది. ఈసారి బెలూన్స్. మీకు అర్థమైందా? రకరకాల ఆలోచనలు దేవుని కొరకు అలాగ ఉండాలి, పిచ్చోళ్ళలాగా ఉండాలి. నేను మా సంఘంలో ఆరాధనలు ఒక వారం ఉండదు, ఇంకో వారం ఉండదు, మార్చేస్తుంటాను. మా అయ్యగారు తొక్కలకు అనుకుంటారు కొంతమంది. క్రేజీ. ప్రభు కోసం మనం పిచ్చోలుగా ఉండాలి. అదే మన పని, అదే మన పరిచయం, అదే మన సేవ. ఆమేన్. ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచే, సోమవారం నుంచి ఆలోచిద్దాం, సెలెక్ట్ చేద్దాం అని కాదు. ఎప్పటి నుంచి? మీటింగ్ అయిపోయిన కూర్చోడమే. అయ్యగారు పడిపోతాను, అయ్యగారు అలిసిపోతాను. నో, అలసడ. ప్రభు కోసం అలాంటి ఉత్సాహం. చివరి మాట చెప్పి ముగిస్తాను. లాస్ట్ చూడండి ఒకసారి, లూకా సువార్త 10:20 చూడండి ఒకసారి. లూకా 10:20. 7 చెప్తాన్నాగా, 7వ మాట చూడండి. లూకా 10:20. లూకా 10:20 అని చెప్పండి. లూకా సువార్త 10:20. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు మీ పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి. ఎందుని బట్టి సంతోషించాలి? అది ఎక్కడ రాయబడి ఉంది? ఏది? ఇప్పుడు కొత్తగా ఇల్లు ఇస్తున్నారు, అందులో ఉందన్నా చెప్పండి. కొంతమంది ఎంత సంతోషం, పేరు వచ్చింది కదా, మీ ప్రార్థన వల్ల పేరు వచ్చింది కదా, వచ్చినాయి. నిజమే, ఆనందం, అందులో ఆనందం మంచిదే ఏమండి. కానీ అందులో కన్నా సిసలైన ఆనందం ఎందులో? మన పేరు ఎక్కడ? అది మన ఓటర్ లిస్టులో ఉందా, ఆధార్ కార్డులో ఉందా, ఏమండి చర్చ్ రిజిస్టర్లో ఉందా? అది కాదు ముఖ్యం. ఎందులో ఉండాలి మన పేరు? ఆ పరలోక జీవ గ్రంథం. ఆ దినం అంటే అనేక మంది అట, మొత్తం 7వ అధ్యాయంలో ఇంటికి చదువుకోండి. 7వ అధ్యాయంలో 20వ వచనం నుండి, ప్రభా నీ నామాన్ని దయ్యాలు ఎలగొట్టాం, నీ నామాన్ని అద్భుతాలు చేశాం, నీ నామాన్ని ప్రవచించాం అని అంటే ప్రభు ఏమంటాడట? మీరెవరో నాకు అక్రమం చేయవారులారా, నా యొద్ద నుండి పోండి. సో ఈరోజు మనం దేన్ని బట్టి సంతోషించాలి చెప్పండి? మన పేరు ఆయన గ్రంథంలో ఏది? మన ప్రార్థన బట్టి రాశాడు ఆయన గ్రంథంలో. మనం బాగా పాడామని రాశాడా? మన దేవుడు బాగా ఇచ్చామన్న దేవుడు మన పేరు రాశాడు. కేవలం ఆయన కృపను బట్టి, ఆయన కార్చిన రక్తం వలన పరలోకంలో ప్రవేశించే ధన్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఏసై గట్టిగా చాపట్లు కొడతాడు. ఇంతకన్నా గొప్ప ఆధిక్యత మరొకటి. ఆ పరలోకం, అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, బంగారం అంతా గోల్డెన్ రోడ్స్. అంతేకాదు, ఇంకో విషయం ఏంటి మీకు తెలుసా? పరలోకంలో పాపమే లేదు. అలాంటి సిన్లెస్, పాపము లేని దేశానికి మనల్ని దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? సంతోషం. అందరు బైబిళ్ళు పుస్తకాలు మూసేయండి. 7 చెప్పుకుందాం ఒకసారి. సంతోషంగా సేవ చేద్దామా? చెప్పండి, సేవ ఎలా చేద్దాం? తప్పించుకుందామా? సంతోషంగా సేవ చేయాలి. 2, సంతోషంగా మందిరానికి ఎప్పుడు అవైలబుల్గా మనం ఉండాలి. 3, ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఒక ఆయన అన్నాడు, 2 రోజులు అయిందో లేదో అన్నాడు. మళ్ళీ పనికి వెళ్ళిపోతే బాగున్నాయి కదా అంటే
ఎక్కడికి వెళ్ళిపోవాలట? వచ్చిందే 9 నెలల తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడంట? దేవుడిచ్చిన ఆధిక్యతను ఏం చేయాలా? దాన్ని ఉపయోగించుకొని ఆయన సేవలో మనం ఉండాలి. సో మూడోది, ధర్మశాస్త్రంలో సంతోషించాలి. నాలుగోది, గివింగ్, ఇవ్వడంలో ఏం చేయాలి? సంతోషించాలి. ఐదోది అమ్మా పాటలు పాడడంలో సంతోషించాలి. ఐదోది. ఆరోది, శ్రమల్లో సంతోషించాలి. ఏడోది, మన పేరు ఎక్కడుంది చెప్పండి. ఈరోజు ఎంతమంది అలా వాక్యంలో ఆనందిస్తున్నారు చెప్పండి. ఈరోజు నేను ఫస్ట్ సెషన్లో ఆమోస్ గ్రంథం చెప్పాను, మరి మీరు విన్నారా? మరి అది ఇప్పుడు చెప్పాను, ఒక అరగంటలో మొత్తం పాయింట్లు అని చెప్పినా? మొక్కలు చూడండి ఎలాగైపోయాయి అందరి. అయ్య బాబోయ్, చెప్పిన పాయింట్ అదే. ఎందుకంటే ఆమోస్లో చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ చెప్పాము ఈరోజు. ఆమోస్లో ఉన్న అయ్యగారు మీరు వినలేదు, అయ్యగారు చెప్పండి అంటారేమో అనుకున్నా. మొక్కలు సో మిమ్మల్ని ఇప్పుడు నేనేమి బాధ పెట్టను, ఓకే? కానీ మీరు ఫేస్బుక్లో రవి లోకేష్ కుమార్ అని కొట్టండి, అందులో ఆమోస్ గురించి చెప్పిన వాక్యం మీకు దొరుకుతుంది. ఈరోజు కానీ రేపు కానీ వినండి. లేదా యూట్యూబ్లోకి వెళ్ళండి, లోకేష్ కుమార్ అని కొట్టండి, పాస్టర్ రవి లోకేష్ అని కొట్టండి, అక్కడ మీకు మెసేజ్ దొరుకుతుంది. ఆ వాక్యాన్ని వినండి. అందులోనే అమ్మగారు ప్రశ్నలు కూడా వేశారు. ఆ ప్రశ్నలు చూసుకుని రాసుకొని మీరు మంగళవారం సాయంత్రం పంపించారు. మళ్ళీ నేను ప్రశ్నలు చెప్పను ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. ఎందుకంటే ఆ వర్తమానం వింటేనే కానీ మీకు ఆ క్వశ్చన్స్ అర్థం కావు. ఈరోజు క్వశ్చన్స్ ఏంటో మీకు తెలుసా? ఎక్కడన్నారు చెప్పండి, ఆన్సర్ చెప్పండి, 100 రూపాయలు ఇస్తాను. ఏమండి? దంతశుద్ధి కలుగు చేయడం అంటే ఏంటి చెప్పండి? దంతశుద్ధి చేయడం అంటే ఏంటి? భాషాను ఆవులని ఎవరిని అన్నాడు? భాషాను, మీరు ఆ భాషాను ఆవులారా అన్నాడు. అందుకే వినండి వాక్యం. ఏమండి? సో కొన్ని విన్నారు, కొన్ని వినలేదు వీళ్ళు. ఏమండి? కనుక మీరు అందరూ జాగ్రత్తగా వినండి, వాక్యాన్ని ప్రేమించండి. ఎప్పుడు కూడా నాకు చెప్పండి అయ్య గారు, ఇంటికి ఏమి వెళ్తాం, పంపులు నీళ్ళు లేకపోయినా పర్లే, మామూలు ఉప్పు నీళ్ళతో స్నానం చేస్తాం, కానీ మీరు చెప్పండి అనాలి. 3 రోజులు కూటాలు జరుగుతున్నాయంట ఒక ఊరిలో. అలా ఆవిడ అందంట, ఏమండి నేను 3 రోజులు వెళ్తాను అయ్య గారు. అలా ఆయనతో చెప్తున్నాను, ఏమండి ఒక్కరోజు కూడా మా ఉదయం సాయంత్రం నేను వెళ్తాను. అప్పుడు అలా ఆయన ఏమంటున్నాడు, వెరీ గుడ్ అమ్మాయి, ఎంత సంతోషం, నా కోసం ప్రార్థించా అంటలా. మరి నువ్వు వెళ్తే మరి నా సంగతి ఏంటి? నేను 3 రోజులు ఉదయం సాయంత్రం. మరి మీరు వెళ్ళిపోతే, నేను వెళ్ళిపోతే గేదెలు ఎవరు వస్తారు? ఓ పని చేద్దాం, ఏంటది? అలా కాదు, 1.5 రోజులు నువ్వు వెళ్ళు, 1.5 రోజులు నేను వెళ్తా. అంటే 1.5 రోజులు నువ్వు వాక్యం విను, 1.5 రోజులు. అప్పుడు అలా ఆవిడందంట, అలా కుదరదు. 1.5 రోజులు వింటే 1.5 రోజుల సంగతి నాకేంటి? అలా కుదరదు, నేను 3 రోజులే వినాలంటే. చూడండి, ఆ వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తున్నారు. మరి గేదెల సంగతి ఏంటి? అప్పుడు వాళ్ళిద్దరూ ఒక ఆలోచనకు వచ్చారు. ఏంటో మీకు తెలుసా? ఈ మీటింగ్లు ఏం పట్టుకెళ్ళిపోదాం, ఈ గేదెలు కూడా పట్టుకెళ్ళిపోదాం. ఆ మూల ఎక్కడ కట్టేద్దాం, స్థలాలు ఉంటాయి కదా, అవసరమైతే ఉదయాన్నే పాలు తీసి, ఏమండి దేవుని సేవకులకి, వాక్యం చెప్పే వాళ్ళకి, ఏమండి పరిచారకులకి టీ ఇద్దాం, పాలు ఇద్దాం, మన గేదెలు కూడా సేవలో ఉంటాయి అని ఆ గేదెలు కూడా తోలుకుని వెళ్ళిపోయారట మొత్తం 2 ఫ్యామిలీ. మనమైతే ఏమంటాం? నువ్వు వెళ్ళమ్మా. ఈరోజు ఆయన వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఫ్యామిలీగా ఆయన్ని ప్రేమిస్తారు. ఆమేన్. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మీరు తీర్మానం చేసుకోండి. అందరూ తీర్మానం చేసుకోండి. ఈ రోజు నుండి ప్రభువా సంతోషంగా చేసే పనులేంటో మాకు చెప్పారు. ఈ మా హృదయంలో మేము భద్రపరుచుకుని వాక్యానుసారంగా మేము జీవించడానికి ఇష్టపడుతున్నాం. నాతో చెప్పండి, యేసయ్యా మీకు వందనాలు. ఈ రోజు నుండి సంతోషంగా నీ పని చేస్తాను, సంతోషంగా నీ మందిరానికి వస్తాను, సంతోషంగా నీ వాక్యాన్ని వింటాను. అందరూ చెప్పండి గట్టిగా, సంతోషంగా ధారాళంగా నీకు ఇస్తాను, సంతోషంగా నేను పాటలు పాడుతాను, సంతోషంగా శ్రమల్లో సంతోషిస్తాను. నా పేరు పరలోకంలో
జీవ గ్రంథంలో రాసినందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రభువా మీకు స్తోత్రాలైనా, మీకు వందనాలు. గొప్ప దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు. సంతోషంగా మేము ఎందులో లోకస్తులు లోకంలో ఉన్న వాటిని బట్టి సంతోషిస్తూ ఉన్నారు. కానీ విశ్వాసులనే మేము, ఆత్మీయులనే మేము ప్రభు ఎందులో మేము సంతోషించాలో ఈరోజు వాక్యంలో నుండి 7 విషయాలు మాతో చెప్పారు. మేము విశ్వాసులుగా, ఆత్మీయులుగా, రక్షింపబడిన వారిగా, మీ బిడ్డలుగా మేము లోకంలో ఉన్న వాటిలో కాదు మేము సంతోషించవలసి. పంది బురదలో, ఆ బురదలో సంతోషిస్తుంది, ఆ బురదలో పొర్లి సంతోషిస్తుంది. కానీ ఈరోజు నాయన మమ్మల్ని మీరు ఆ బురదలో నుండి ప్రభా నాయన పొరులుతున్న మమ్మల్ని మీరు తీసి రక్షించారు, మీ బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నారు. ఎల్లప్పుడూ పాటల్లో, ఆరాధనలో, మీ మందిరములో, మీ సన్నిధిలో మీ పని చేసుకుంటూ, మీ సేవ చేసుకుంటూ ప్రభువా మేము మీలో సంతోషించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ, ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభా సంఘ బిడ్డలందరినీ, ఫేస్బుక్ ఫ్యామిలీని, ఎంతో శ్రద్ధగా వాక్యమైన బిడ్డలు ఎక్కడెక్కడి నుంచి వాక్యాలు విన్నారు వారందరినీ కూడా మీరు దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. అందరూ పాడుదా ఆనందం. స్తోత్రాలురా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలురా. అర్హత లేని నన్ను ప్రేమించినావు, జీవించేవారు నీకోసమే సాక్షార్గమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలురా. ఆనందం నీలోనే యేసయ్యా, నీలోనే ఆనందం, నీలోనే నా సంతోషం. చప్పట్లు. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, నా ధ్యాస నీవే అయ్యా, ప్రతి క్షణము నీవే నా ధ్యాస అయ్యా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించుమా. క్షేత్రమా, స్తోత్రగీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలురా.
నీవని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్యం నీవని నీ సన్నిధి వీడక సన్నిధించి పాడనా నీ సన్నిధి వీడక సన్నిధించి పాడనా నీలోకి ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలురా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలురా అర్హత లేని నన్ను ప్రేమించినావు జీవింపులలో నీ కోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలురా మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప తన దేని వారి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసం నిత్యం మనందరికి సదాకాలం తోడై ఉండును గాక. యేసయ్య గట్టిగా చప్పట్లు కొడదాం.